దివ్య వాక్యమును మనం ధ్యానం చేద్దాం. అందరూ శ్రద్ధపడి దేవుని వాక్యమును ఆలకించవలసినదిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చాలా సందర్భాల్లో ఈ మాటలు చెప్తూ ఉన్నాను. దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు వ్రాసి భద్రపరుచుకొనదగినవి వ్రాసి ఉంచుకొనటం మేలు. మరెప్పుడైనా ధ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది అనేది చాలాసార్లు చెప్తున్న మాట. మరి గొప్పరాయి మీకు మనవి చేస్తున్నాను. శ్రద్ధపడి దేవుని వాక్కులు వినుచున్నప్పుడు ప్రభు మీతో మాట్లాడుతున్న మాటలు, చెప్పబడుతున్నటువంటి విషయాలు వ్రాసి భద్రపరుచుకో. అవి మీ ఆత్మీయ ఎదుగుదలకు మరొకసారి ధ్యానించడానికి, లేదు చెప్పే కృప ఉంటే మరెవరికైనా చెప్పడానికి మీకు సహకారిగా ఉంటాయి. రైట్. ఈ రోజున యోనా గ్రంథంలో నుండి ఒక వర్తమానాన్ని మీదటికి తెస్తాను. ప్రభువును బట్టి శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యోనా గ్రంథము, బుక్ ఆఫ్ జోనా, చాప్టర్ 1 verses 8 and 9, 8-9 వచనాలు చదువుదాం. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించుమో, నీ వ్యాపారం ఏమిటో, నువ్వెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియచేయమనగా, అతడు వారితో ఇట్లని, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడయున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఇక్కడ పేజీ అందరూ తీశారు కదా, 762. ఇంకెవరైనా తీరిన వారు ఉంటే, ఎందుకంటే మనకి కొద్ది రిఫరెన్స్ తప్ప ఎక్కువ భాగం యోనాలోనే మనం ఉంటాం. 762 పేజీ తీసి పెట్టుకో. రైట్. సో మొదటి అధ్యాయము 8-9 వచనాల్లో యోనా తర్షీషునకు పారిపోవచ్చు ఉండగా దేవుడు సముద్రము మీద గాలి పుట్టించాడు. తద్వారా తుఫాను వచ్చింది. తద్వారా ఓడ బద్దలైపోవు గతి వచ్చింది. సరుకులన్నీ క్రింద పడవేసిన ఓడ తేలికగాని పరిస్థితి. ఒక అల్లకొల్లోలమై అందరిలో ప్రాణభీతి వచ్చినటువంటి గొప్ప తుఫాను ఆ సముద్రము మీదికి రేగింది. ఏ సముద్రం ఇది అంటే మధ్యధరా సముద్రం. సరే, ఇలా చెప్తాను వినండి. ఒక రోజున దేవుడు యోనాతో చెప్పాడు, యోనా, నీవు నీనివే మహాపట్టణానికి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు అని ప్రభు చెప్పాడు. దుర్గతి కలుగునని ప్రకటించుము అని చెప్తే అతడు దానికి ఇష్టపడక, యోనా ఆ మాటకు ఇష్టపడక ఏం చేశాడంటే గనక యొప్పేకు వచ్చి తర్షీషుకు వెళ్ళాలని ఓడ ఎక్కి ఛార్జీ కొనుక్కుని, టికెట్ కొనుక్కుని ఛార్జీ ఇచ్చి ఇక అందులో కూర్చొని తర్షీషుకు పారిపోతున్నాడు. దేవుడు చూసి సముద్రం మీద గాలి పుట్టించాడు, తుఫాను రేగింది, ఇక ఓడ బద్దలైపోవు గతి వచ్చింది. ఆ సందర్భంలో ఇక ఓడవారు ఏం చేశారంటే తమ దేవుళ్ళను ప్రార్థించారు. యోనా మాత్రము ఓడ అడుగుకెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. యోనా అడుగుకెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు ఓడనావికుడు వచ్చి యోనాను లేపాడు. యోనా, నీకేమీ వచ్చినది? ఓయి నిద్రపోతా, నీకేమైంది? లేచి నీ దేవుని ప్రార్థన చేయి, చచ్చిపోతున్నావు, నీకేమీ లేదా అన్నట్లుగా అని చెప్పి అప్పుడు అడిగారు. అసలు అప్పుడు అనుకున్నారు, సరే వాళ్ళు లేపేశారు, వచ్చేసారు. వీళ్ళు ఏం చేశారంటే, అయ్యా ఎవరిని పట్టు వచ్చిందో కొంచెం చీట్లు వేద్దామన్నా అని చెప్పేసి వారు చీటీలు వేస్తే ఆ చీటీ యోనా మీదకి వచ్చింది. ఆ చీటీ ఏమవుతుంది చెప్పండి? యోనా మీదకి. అప్పుడు అడుగుతున్నారు, అయ్యా మరి చీటీ నీ మీదకి వచ్చింది, నువ్వు చూడు, నువ్వు ఎక్కడి వాడివి, నువ్వు ఎవరి వాడివి, అసలు నీ వ్యాపారం ఏంటి, నీ దేవుడు ఎవరు, నీ పుట్టు పూర్వోత్తరైన ఒకసారి మాకు చెప్పు, ఏంటి ఇలా జరిగిందంటే గనక అప్పుడు చెప్తున్నాడు. ఏం చెప్పాడంటే గనక, ఇదిగో
జాగ్రత్త వినండి. నేను ఇదిగో ఆకాశము సముద్రమునకు సృష్టికర్త అయిన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడును, నేను హెబ్రీయుడును అంటున్నాడు. నేను ఎవరిని చెప్పండి? హెబ్రీయుడును. ఆకాశమునకు సముద్రమునకు సృష్టికర్త అయిన దేవునికి చెందిన వాడును అని చెప్పాడు. ఆ తర్వాత అన్నాడు, నేను యెహోవా సన్నిధిలో నుండి, ఆయన నాకు ఇలా చెప్పాడు, కానీ నేను ఆయన మాట వినకుండా పారిపోతున్నాను అని కూడా చెప్పాడు. ఆ మాట చూడండి, 10వ వచనంలో ఉంది. కానీ యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. గమనించండి, వారందరూ కూడా చేసిన పనికి భయపడ్డారు. చేసిన పనికి ఏం చేశారు చెప్పండి? అతడు యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడని గ్రహించారు. చెప్పగా గ్రహించి భయపడి ఎందుకు ఇలా చేశావని అంటున్నారు. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. ఇప్పుడు యోనా యొక్క సాక్ష్యం గురించి మీతో మాట్లాడుతున్నాను. ఏమంటున్నాడు యోనా? ఏమన్నాడంటే చూడండి, 9వ వచనంలో అతడు వారితో ఇట్లను, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమినికి సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను. కానీ యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమిటి అని అతన్ని అడిగిరి. దేవుని బిడ్డలారా, యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్లుగా చెప్పాడు. యెహోవా సన్నిధిలో నుండి ఏం చేస్తున్నట్లుగా? పారిపోతున్నట్లుగా చెప్పాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా రండి. ఇక్కడ అసలు యోనా ఎవరో మాట్లాడుదాం. యోనా ఎవరో మీతో మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. యోనా ఎవరు అంటే గనక ఇంచుమించుగా క్రీస్తు పూర్వం 783 నుండి 753 మధ్య కాలంలో, అంటే సుమారుగా ఆ కాలంలో జీవించిన వాడు. ఇశ్రాయేలు దేశంలో ఉత్తర భాగాన్ని పరిపాలించిన రాజుల్లో 2వ యెరోబాము అనేవాని కాలంలో ప్రవక్తగా ఉన్నటువంటి వాడు. గమనించండి, అతని ఊరి పేరు గథేపెరు అనే ఊరు. అయితే ఆ ఊరు గమనించండి, యేసు ప్రభు వారు పెరిగిన ఊరైనటువంటి నజరేతుకు ఇంచుమించుగా ఒక 5 మైళ్ళ దూరంలో ఉంటుంది. నజరేతుకు దగ్గరలో ఉంటుంది. గమనించండి. సో అతడు మంచి ప్రవక్త కాదనేదేం లేదు. 2వ యెరోబాము కాలంలో చాలా మంచి ప్రవచనాలు చెప్పాడు, అవి నెరవేర్చబడినవి కూడా. గమనించండి, అతడేమో గమనించండి ఏదోలే అన్నట్లు కాదు, ఆ కాలమందు చాలా పవర్ఫుల్ ప్రాఫిటే. కానీ గమనించండి, ఈ యోనా గమనించండి. అయితే ఈ సందర్భంలో ఏం జరిగిందంటే గనక ఒకసారి చూద్దాము. ఇప్పుడు రండి, ఈ యోనా గ్రంథం అలాగే ఉంచండి, మరలా మనం దీనిలోకి వస్తాము. ఇప్పుడు 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయము 25వ వచనానికి రండి. రాజులు 2వ గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం చదువుతాం. గథేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతుకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనెను. గమనించండి, యోనా ఏదైతే ప్రవచించాడో ఆ మాట నెరవేరింది అన్నటువంటిది దాని అర్థము 25వ వచనములో. యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనెను. అంటే ఒకప్పుడు ప్రవచించాడు ఏమనంటే గనక హమాతుకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి స్వాధీనమైపోతుంది అని యోనా ప్రవచించి ఉంటుండగా ఆ ప్రవచనము నెరవేరింది అని చెప్పి ఇక్కడ 25వ వచనం రాయబడింది. అంటే ఏంటి దాని అర్థము? ఇతడు దేవుని చేత వాడబడిన ప్రవక్త కాదా చెప్పండి? దేవుడు వాడుకున్న ప్రవక్త కాదా? మీరేమంటారు? ఏమండి? అతడు చెప్పింది నెరవేరింది.
అంటే రాజులకు అయ్యా, హమాతుకు పోవు మార్గము నుండి సముద్రం మార్గం వరకు అది ఇశ్రాయేలు వారి స్వాధీనమవుతుందని అతడు ప్రవచించగా యెరోబాము 2 కాలములో అది స్వాధీనమైంది. అనగా దేవుడు అతని ద్వారా మాట చెప్పించాడు, అది నెరవేర్చింది. అతడు నిజమైన దేవుని ప్రవక్త అనడానికి సాదృశ్యం ఏంటి? ఇర్మీయా గ్రంథం ప్రకారము ఎప్పుడు నిజమైన ప్రవక్త అంటాము? అతడు చెప్పింది నెరవేరితేనే అతడు దేవుని ప్రవక్త. అతడు చెప్పింది నెరవేరకపోతే అతను దేవుని ప్రవక్త కాదు. ఇది దేవుని స్టాండర్డ్, అది దేవుని యొక్క స్టాండర్డ్. అతడు చెప్పింది నెరవేరకపోతే అది దేవుని ప్రవచనం కాదు, దేవుని వల్ల వచ్చింది కాదు, దేవుడే గుర్తుపెట్టాడు. ఎలా గుర్తుపట్టవచ్చు నిజమైన దేవుని ప్రవక్త అంటే? ఎలా గుర్తుపట్టవచ్చు అంటే కనుక అతడు చెప్పింది నెరవేరితేనే అతడు దేవుడు పంపిన, దేవుడు మాట్లాడించిన ప్రవక్త అని మనం చెప్పవచ్చును. అయితే యోనా ఇప్పుడు దేవుని ప్రవక్త కాదంటే గనక ఒక మంచి సమాధానం మనకు దొరుకుతుంది. ఏమనంటే గనక అతడు దేవుని ప్రవక్త. చెప్పండి ఏంటిదండి? అతడు దేవుని ప్రవక్త అని అంటారు. అతడు దేవుని ప్రవక్త. గమనించండి, అతడు దేవుని ప్రవక్త అన్నది దేవుని యొక్క మాట. సో ఆ దేవుని చేత పిలువబడ్డాడు, దేవుని చేత ఎన్నుకొనబడ్డాడు, దేవుని చేత బహుగా వాడబడ్డాడు అన్నది వాస్తవం. ఇప్పుడు ఎవరు ప్రవక్త? దేవుని చేత వాడబడిన వాడే, ప్రకటించబడిన వాడే. ఒక ఆయన ప్రవచించాడు గమనించి మళ్ళీ ఫ్యాన్ తిరుగుతుందని ఏమనాలి ఇప్పుడు ఆయన్ని? ఇంకొక ఆయన ప్రవచించాడు రేపొద్దున కరోనా ఉరేసుకుంటుందని ఏమనాలి ఇలాంటి వారిని? సరే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గనక వారు చెప్పింది నెరవేరుతుంది. నేను చెప్తున్న మాట కాదు, సర్వ సృష్టిని సృజించిన దేవాది దేవుడైన, మాట తప్పని వాడైన దేవుడు చెప్పిన మాట. అది నెరవేర్చబడితేనే అది దేవుని వల్ల కలిగింది. కొన్నిసార్లు కొద్దిమంది మనుషులు ఏం చేస్తారంటే తెలివిగా గాలిలో బాణం వేస్తారు. గమనించండి, అప్పుడు ఏమైందంటే కనుక నెరవేరితే గనక ఇక వాళ్ళు గొప్పలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక కడుపుతో ఉండగా ఒక బాణం వేస్తారు కొద్దిమంది సేవకులు, నీకు కొడుకు పుడతారంటారు. ఒకవేళ నిజంగా కొడుకు పుట్టాడు అనుకోండి, వీడికి ఏం చేశారు చెప్పండి? ఏమండి? అమ్మో మా పాస్ గారు కానీ ఈ మైకులో సాక్ష్యం చెప్తాడు, అది యూట్యూబ్లో ప్రసారం చేస్తాడు, అమ్మో పెద్ద సేవకుడు అనుకుంటాం మనం. సరే, గమనించండి, నిజమైన సేవకులు లేకపోలేదు, కానీ గమనించండి, చెప్పింది నెరవేరితేనే దేవుని ప్రవక్త. మిగతా వారందరూ వ్యాపారం కోసం మనుషులు కబుర్ల చేత మోసం చేస్తున్న వారిని దయచేసి అర్థం చేసుకోండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, నా మాట నమ్మనవసరం లేదు. దేవుని యొక్క మాటని స్పష్టంగా ఎహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడింది. ఏదో స్పష్టంగా మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు యోనా దేవుని ప్రవక్త అని మాట్లాడుతున్నాను. యోనా ఎవరు చెప్పండి? దేవుని ప్రవక్త. అతడు పిలువబడి దేవుని చేత వాడబడిన వాడు, వాడుకొనబడిన వాడు అన్నది వాస్తవం. దేవుని చేత బలంగా వాడుకొనబడిన వాడు. గమనించండి, ఈ యొక్క మరి యోనా ప్రవక్త. అయితే గమనించండి, అతడు మంచివాడు, గద్దేపేరు ఊరివాడు, అమిత్తయి కుమారుడు, ఇశ్రాయేలు యొక్క గమనించండి ఉత్తర భాగంలో పనిచేసిన వాడు. యెరోబాము, 2వ యెరోబాము 2 అంటారు. 2వ యెరోబాము కాలంలో పనిచేసిన వాడు. కాలం వచ్చి క్రీస్తు పూర్వము 780 నుండి 783 నుండి సుమారుగా 760 753 మధ్యలో దేవుని పని చేసిన వాడు యోనా. గమనించండి బిడ్డలారా, అయితే మంచి ప్రవక్త. అయితే విశేషం ఏదంటే కనుక ఒక రోజున దేవుడు ఆయనకి చెప్పాడు, రండి, యోనా గ్రంథం 762 పేజీ, అందరూ తీయాలి. 762 పేజీ, మొదటి అధ్యాయం మొదటి వచ్చింది. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది, నీనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. ఏమన్నాడు? నీవు లేచి నీనివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. యెహోవా వాక్కు. ఇప్పుడు ఒక రోజున అయ్యా ఇశ్రాయేలు వారు మరలా హమాతుకు పోవు మార్గము నుండి సముద్రం వరకు వారు స్వాధీనము చేసుకుంటారు అని చెప్పమన్నప్పుడు దాన్ని ఆనందంగా ప్రకటించిన ఆ ప్రవక్త ఇప్పుడు మరలా దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు. ఏమనంటే కనుక నినివేకి వెళ్ళి దానికి దుర్గతి కలుగునని ప్రకటించవయ్యా అని దేవుడు చెప్పగా, అప్పుడు ఆసక్తి చూపిన వాడు, అప్పుడు గమనించండి దేవుని వార్తను బలంగా ప్రకటించిన వాడు ఇప్పుడు మాత్రము ఎదురు తిరుగుతున్నాడు. ఏం చేసే చెప్పండి? ఏమండో వింటున్నారా? ఏం చేస్తున్నాడు? ఎదురు తిరుగుతున్నాడు. ఏమంటున్నాడు? నేను వెళ్ళను అని నోటితో చెప్పలేదు, కానీ చేసి చూపించాడు. ఏం చూశాడు చెప్పండి? చేసి చూపించాడు. గమనించి, నోటితో చెప్పలేదు, చేతలతో చూపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా,
చేతలతో చూపిస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, దేవుని ప్రియ సంగమా, వాక్యములో సూటిగా వ్రాయబడి ఉన్నటువంటి మాట. అతడు అయితే 3వ వచనంలో చూడండి, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. గమనించండి, ఇప్పుడు ఆ మూల నుంచి ఈ మూలకు వచ్చాడు. దేశానికి ఈ మూల వాళ్ళ ఊరు గతే పేరు ఉంటే ఈ మూల యొప్పే ఉంటుంది. గమనించండి, ఆ మూల నుండి ఈ మూలకు వచ్చాడు. ఏ మూల నుండి ఏ మూలకి చెప్పండి? ఆల్మోస్ట్ లైక్ 50 మైల్స్ వచ్చేసాడు. 50 మైల్స్ వచ్చేసాడు. ఎక్కడి నుంచి అక్కడికి? ఎక్కడి నుండి? ఈ గతే పేరు నుండి యొప్పేకు వచ్చాడు. యొప్పేకి వచ్చాడు. గమనించండి, యొప్పేకు వచ్చాడు. మధ్యధరా సముద్రపు ఒడ్డున ఉంటుంది ఈ యొప్పే పట్టణము. ఎవరన్నా ఒక కుర్చీ తీసుకెళ్ళి వెనక్కి. యొప్పేకు వచ్చాడు. యొప్పేకు వచ్చి వాడ ఎక్కాడు. వాడ ఎక్కి తర్షీషునకు టికెట్ తీసుకున్నాడు. టికెట్ అనగానే తర్షీషు ఒకటి ఇవ్వండి అన్నాడు. ఎవరు చెప్పండి? డబుల్ రేట్ అయినా కొనేట్టున్నాడు. ఊపు అట్లా ఉంది. ఎవరిది? ఏమన్నది? ఏమండి, మంచి ఊపులో వెళ్తున్నాడు. ఎక్కడికి? పారిపోవాలనని. పారిపోయేవాడు వేగంగా వెళ్తాడు, నిదానంగా స్టైల్గా వెళ్తాడా? ఏం చేస్తాడు? భయంగా చెమటలు పట్టుకుంటా, దొంగ చూపులు చూసుకుంటా, ఎవడు చూస్తున్నాడా అని పారిపోతాడు. పారిపోయేవాడు నెమ్మదిగా వెళ్తాడా? యోనా మాత్రం నింపాదిగానే వెళ్తున్నాడు. గమనించండి. సరే, మొత్తానికి విశేషం ఏదంటే గనక, ఇప్పుడు నీనివేకి వెళ్ళాలంటే సపోజ్ ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్కు ఇది వాస్తవానికి గతే పేరు, యోనా ఉండే ఊరు. ఇదేమో ఇక్కడ యొప్పే. విశేషం ఏదంటే, ఇదిగో నీనివే వెళ్ళాలంటే ఈ గతే పేరు నుంచి ఇక్కడి నుంచి అటుపక్క పోవాలి. అంటే 500 మైళ్ళు ప్రయాణం చేస్తే కానీ ఆ నీనివే రాదు. ఎక్కడి నుంచి? మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇది ఏ ఊరు అంటున్నాం? గతే పేరు. ఎవరు ఊరు? అమిత్తయిది వాళ్ళ అబ్బాయి యోనాది ఈ గతే పేరు అనే ఊరు. సో అక్కడి నుండి నీనివే వెళ్ళాలంటే ఇదిగో ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. ఇక్కడ గతే పేరు ఉంది, ఇటు వెళ్ళాలి. 500 మైళ్ళు ఉంటుంది. ఏది? ఇంకో మాట ఏంటంటే, టైగ్రిస్ నది దాటి వెళ్ళాలి. అక్కడ టైగ్రిస్ నది ఒడ్డున ఉంటుంది ఇదిగో ఆ యొక్క నీనివే పట్టణం. 500 మైళ్ళు ఈ ప్రక్క పోవాలి. అటు వెళ్ళాల్సినోడు ఇక్కడ ఏం చేశాడంటే గనక 50 మైళ్ళు ఈ పక్కకు వచ్చి, ఎక్కడికి వచ్చి? తర్షీషు యొప్పేకు వచ్చి యొప్పేలో వాడేకి టికెట్ తీసుకుని ఈ పక్క పోతున్నాడు. అంటే కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్ కదా, పారిపోతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? పారిపోవాలనని. ఇప్పుడు యోనా పారిపోతూ ఉన్నాడు, దొంగ చూపులు చూసుకుంటూ పారిపోతున్నాడు. వాడెక్కి కూర్చున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన దానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ప్రయాణిస్తే వ్యర్థ ప్రయత్నమే తప్ప ప్రయోజనం లేదు. ప్రయత్నించి చూడాలి. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఒకడు కోట్లు ఖర్చు పెట్టి బలమంతా ప్రయోగించి సంవత్సరాలు ప్రయాసపడినా దాన్ని సాధించలేడు. దేవుని చిత్తమే నెరవేరుతుంది మినహా నీ సొంత శక్తి చేత దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏది నువ్వు జరిగించలేవు. జరిగించగలవా? చెప్పండి, జరిగించగలవా? లేదు. నువ్వు ఏం పెట్టి ఆపలేవు అన్నది వాస్తవం. యోనా ఒక ప్రయత్నం చేస్తున్నాడు, పారిపోతూ ఉన్నాడు. తర్షీషుకు వెళ్ళాడు, తర్షీషు నుండి పారిపోతూ ఉన్నాడు. యొప్పేకు వచ్చి యొప్పే నుండి తర్షీషు పారిపోతున్నాడు. ఈ తర్షీషు అనేది ప్రస్తుత కాలపు, అంటే ఎక్కడ అనేది కరెక్ట్గా మనం అసెస్ చేయలేము. అంటే కొద్దిమంది అంటారు ఈ పౌలు ఊరు ఉంది చూశారు, మరి కిలికియాలోని తార్సు పట్టణం వాడు. ఆ తార్సే ఈ యొక్క తర్షీషేమో అని చెప్తారు కొద్దిమంది. సరే, ఏమైనా అది అంటే వాస్తవం కావచ్చు, కాకపోవచ్చు. అయితే ఎలా చెప్తాను జాగ్రత్తగా. మొత్తానికి దేవుడు చెప్పిన దానికి ఖచ్చితంగా ఆపోజిట్గా తన బలమంతా ప్రయోగిస్తున్నాడు, డబ్బులు ఖర్చు పెట్టాడు, సమయం పెట్టాడు, కానీ జయం పొందలేకపోయాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా డబ్బులు ఖర్చు పెట్టినా, బలం ప్రయోగపెట్టినా, సమయాన్ని కేటాయించుకున్నా నువ్వేం చేయలేవు అని చెప్తున్నాను. బలమంతా పెట్టి ఒప్పేకి వెళ్ళాడు, అక్కడి నుంచి వాడెక్కాడు, ఏం చేయలేడు. ఏదో సాధిద్దాం అనుకున్నాడు, అంతకంతకు కిందకి వెళ్ళిపోతున్నాడు.
ఒక సేవకుడు చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి. వాస్తవానికి ఈ గతే పేరు నుండి ఈ యొప్పే కొంచెం డౌన్లో ఉంటుంది. ఏమంటే చెప్పండి, డౌన్లో ఉంటుంది. అక్కడి నుండి సముద్ర పొడ్డు ఎక్కడుంటుంది? డౌన్లో ఉంటుంది. ఇప్పుడు వాడలోకి ఎక్కాడు, సముద్రంలోకి వెళ్ళాడు, వాడెక్కాడు, వాళ్ళు అడుక్కెళ్ళాడు, అక్కడి నుంచి కింద వేయబడి సముద్ర పడుగులోకి వెళ్ళిపోయాడు. అంటే అంతకంతకు, అంటే తాను అనుకుంటున్నాడు పారిపోతున్నాడని, కానీ తాను అంతకంతకు కిందకి వెళ్ళిపోతున్నాడని తనకు అర్థం కాల. గతే పేరు నుండి యొప్పే గోయింగ్ డౌన్, యొప్పే నుండి వాడ, సముద్రము వాడ, ఇంకా సముద్రంలో వాడ అడుగు భాగము ఇంకా డౌన్, అక్కడి నుంచి విసిరివేయబడి సముద్రపు అగాధము ఇంకా కిందకి వెళ్ళిపోయాడు. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు డబ్బు ఖర్చు పెట్టినా, బలము ఖర్చు పెట్టినా, సమయము ఖర్చు పెట్టినా నువ్వు జయించలేవు. దేవుని చిత్తమే చేయి. ఎంత ప్రయోగం చేసి యోనా ఏం చేయగలిగాడు? ఏమీ చేయలేకపోయాడు. ఏమి నా వల్ల కాదు అని చెప్పడం తప్ప అంతకు మించి ఏమీ చేయలేడు. దేవుని బిడ్డలారా, యోనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పారిపోతూ ఉన్నాడు. ఎక్కడి నుండి అయితే మీకు అర్థం కావడానికి చెప్పాను. ఇప్పుడు గత్తేపర్ ఎక్కడుంటే ఇక్కడి నుంచి నీనివే వెళ్ళడానికి గమనించండి, 500 మైళ్ళ కఠినతరమైన ప్రయాణం వెళ్ళాలి. మధ్యలో టైగ్రిటోస్ అది దాటి వెళ్ళిన తర్వాత కానీ నీనివే రాదు. కానీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అటు వెళ్ళాల్సింది పోయి అక్కడిని గత్తేపర్ నుంచి యొప్పేకు వచ్చాడు. అది వాడరేవు. అక్కడి నుంచి వచ్చి ఇక వాడ ఎక్కాడు, అటు వెళ్ళిపోతుంది వాడ. గమనించండి, ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుడు గమనించండి, అన్నిటినీ స్వాధీనపరుచుకొనగల సమర్థుడు గనుక తన చిత్తమును జరిగించుకున్నట కొరకు ఏమైనా చేయగలడు కనుక ఏం చేశాడు? సముద్రం మీద గాలి పుట్టించాడు. అన్నీ ఆయనకు లోబడతాయి కదా, మనుషుడు తప్ప. ఏమండి, చేప మింగమంటే మింగింది, యోనా చెప్పమంటే చెప్పడం లేదు. ప్రకృతి దేవుని మాట బాగా వింటుంది. గమనించండి, ఎవరు వినడం లేదు? మనుషుడు దేవుడు మాట వినడం లేదు. గాడిద దేవుని మాట వినింది, బిలాముకు బుద్ధి చెప్పింది. కోడి దేవుని మాట వినింది, 3 సార్లు కూర్చుంది. మరి పేతురు అబద్ధం ఆడినప్పుడు. గమనించండి, ప్రకృతి దేవుని మాట వింటూ ఉన్నది. చేప దేవుని మాట వింది, యోనాని మింగింది. ప్రకృతి దేవుని మాట వింటూ మనుషుడే వినడం లేదు. మింగమంటే మరి ఆ దేవుని మాట చేప వినింది, కానీ చెప్పమంటే యోనా చెప్పడం లేదు. ప్రకృతి దేవునికి లోబడుతుంది. తన రూపంలో చేయబడిన మనుషుడు మాత్రం దేవుని మాట వినడం లేదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. దేవుడు సముద్రం మీద గాలి పుట్టించాడు, గొప్ప తుఫాను రేగింది. దేవుని బిడ్డలారా, గొప్ప తుఫాను రేగింది సముద్రము మీద. ఆ సందర్భములో ఏం జరిగిందంటే గనక గమనించండి, ఇక వాడవారు భయం పుట్టి అందరూ లేచి ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళ దేవులకు, వారెవరికి యెహోవా తెలియదు. వారందరూ కూడా తమ దేవతలను ప్రార్థించుచు ఉన్నారు. అయితే గమనించండి, ప్రార్థన గురించి విన్నవాడు, గమనించండి, పితరులు ప్రార్థన చేయగా గొప్ప కార్యములు చేశాడని ప్రకటించిన వాడు, ప్రార్థన తెలిసిన వాడు మాత్రం అడుగు నిద్రపోతున్నాడు. కొన్నిసార్లు మనకంటే అన్యజనులే మేలు, మనకంటే దేవుని ఎరుగని వారే మేలు. వారికి తెలిసిన దాంట్లో చాలా భక్తిగా ఉంటారు. నిజ దేవుని తెలుసుకొని, దేవుని యొక్క శక్తి తెలుసుకుని, ప్రార్థనా విలువ తెలుసుకుని, దేవుని వాక్య పట్టణం యొక్క శక్తి మనం తెలుసుకుని మనం అనుసరించము. విశేషం ఏంటంటే గనక ప్రాణాపాయము రాగా, ఇబ్బంది రాగా, సముద్రంపై తుఫాను రేగా తప్పించుకున్నటకు గమనించండి, అన్యులు తమ దేవతలను ప్రార్థించుచు ఉండగా యోనా మాత్రం నిద్రపోతూ ఉన్నాడు, గొరకబెడుతూ ఉన్నాడు, కలలు గంటూ ఉన్నాడు, పట్టనట్టు ప్రవర్తిస్తూ ఉన్నాడు. గమనించండి, గాఢ నిద్రపోతున్నాడు. ఆ ఓడ ఓగకపోతే వీళ్ళు ప్రార్థన చేస్తారా? ఊగినా ఈయనకు మెలకువ రాట్లా. ఎంత నిద్రపోతున్నాడో ఎవరు చెప్పండి? ఏమీ పట్టనట్లుగా ఉంటున్నాడు. గమనించే దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు గమనించండి, లోకస్తుల కంటే బలహీనమైన భక్తిని మనం ప్రదర్శిస్తూ ఉంటాం, నవ్వులు పాలవుతూ ఉంటాం. గమనించండి, చెప్పేదేమో నేను భక్తి పరుణ్ణని, దేవుని నామానికేమో అవమానం తెస్తూ ఉంటాం. యోనా అట్లాగే ఉన్నాడు. అప్పుడు ఓడనాయకుడు అంతా ఎక్కడేం జరుగుతుంది, కిటికీ తలుపులు మొత్తం ఇచ్చేద్దాం అని కిందకి వెళ్ళి చూస్తే ఈయన పడుకుని నిద్రపోతున్నాడు. ఎవరు చెప్పండి? ఎక్కడా గురక సౌండ్ వేస్తే యోనా.
ఎక్కడ కొరకు ఏయ్ నిద్రపోతా అన్నాడు. ఏమో చెప్పండి, నిద్రపోతా అంటే ఎట్లా కనిపించాడు? బాధ్యత లేనివానిగా, పట్టనివానిగా, అసలు పరిస్థితులతో సంబంధం లేనివాడిగా కనబడుతున్నాడు. ఎవరు? యోనా. ఓయి నిద్రపోతా అలా అనిపించుకోవలసిన వాడేనా యోనా? ఏమని అలా అనిపించుకోవలసిన వాడేనా? అంటే ఏమని పిలువబడాలి? అయ్యా సేవకుడా, బోధకుడా అని పిలువబడవలసిన వాడు కదా. ఒకవేళ ఇతరు కూడా ప్రార్థించుకుంటూ ఉంటే కనుక అయ్యో అనుకునేవాడు, ఇతర భక్తిపరుడు అనుకునేవాడు. కానీ ఇతరు నిద్రను బట్టి గమనించండి, అపార్థం చేసుకోబడ్డాడు. కొన్నిసార్లు మన క్రియల ద్వారా గమనించండి, మనం పిలువబడవలసింది ఒకటి, మనం పిలువబడుతున్నది ఒకటి. ఏమండి, నిన్ను దొంగ అని పిలుస్తున్నారు, నికరం లేనోడా అని పిలుస్తున్నారు, బుద్ధి లేనోడా అని పిలుస్తున్నాడు, నీ జన్మకు సిగ్గు లేదా అంటున్నారు. అంటే ఏంటి దీని అర్థము? అంటే నువ్వు పిలువబడవలసిందేమో గౌరవప్రదమైన పిలుపులతో కదా. యోనా పిలువబడుతున్నాడు, ఓయి నిద్రపోతా. వాస్తవానికి ఎవరు? అందుకే ప్రారంభంలోనే పరిచయం చేశాను, అతడు దేవుని చేత పిలువబడిన వాడు. దేవుని చేత, ఎందుకంటే అతడు చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబడి దేవుని చేత వాడుకునబడిన ఒక గంభీరమైన ప్రవక్తయే. దేవుడు వాడుకున్న ప్రవక్త. అయితే గమనించండి, అతని చర్యలను బట్టి అతను గమనించండి ఏమవుతుందంటే కనుక ఒక తేలికగా మాట్లాడబడుతున్నాడు. మన చర్యలను బట్టి కదా ప్రజలు మనం మాట్లాడేది. హుందా ప్రవర్తన మనలో లేకపోవడాన్ని బట్టి, దేవుని బట్టి ఆ హుందా ప్రవర్తన మనలో కనపడకపోవడాన్ని బట్టి లోక సంబంధమైన పేర్లు పెట్టి పిలువబడుతున్నాం. లోక సంబంధమైన గుణగణాలు కలిగిన వారమే ఆ పేర్లు పెట్టి పిలువబడుతున్నాం. నిద్రపోతాడా, ఒరే దొంగ, ఒరే అబద్ధికుడా అన్నట్లుగా మనం పిలిపించుకుంటున్నాం. ఏంటి? యోనా ఆ పేరుతో పిలువబడవలసిన వాడేనా? లేదు కదా. ఆ పేరుతో పిలువబడాలా? కాదు కదా. ఒకసారి చూద్దాం. ఇది చూడండి, 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చింది. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయడానికి అందులోని సరుకులు సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. గమనించండి, ప్రార్థన చేయట్లేదు, సరుకులు పాడేయడంలో ఏం చేయట్లే. ఈ దగ్గర లగేజ్ లేదనుకోండి, చిన్న ఒక జత బట్టలు పెట్టి బయలుదేరినట్టున్నాడు. ఎవరు? యోనా. బహుశా ఇది వర్తకపు వాడేమో, సరుకులన్నీ ఉన్నాయి. వర్తకపు వాడేమో, సరుకులన్నీ ఉన్నాయి. అది విశేషం ఏంటంటే అందరూ తమ దేవతలను ప్రార్థిస్తున్నారు. అసలు ప్రార్థన విలువ ఎరిగిన వాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన గురించి బోధించేది దేవుని బిడ్డలు, ప్రార్థన గురించి చేసేది దేవుని బిడ్డలు. అయితే అనుభవం ఉన్నవాడు, బోధించవలసిన వాడు ఆయనే నిద్రపోతూ ఉన్నాడు. అసలు ప్రార్థన గురించి తెలియని వారు, ప్రార్థన గురించి బోధ పరిచయం లేని వారు తమ దేవతల భయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు. యోనా మాత్రం గంభీరంగా నిద్రపోతున్నాడు, పరిస్థితులతో సంబంధం లేకుండా. అప్పుడు ఏం జరిగింది చూడండి. అప్పుడు జరిగిన సంఘటన, అప్పుడు 6వ వచనంలో, అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమీ వచ్చినది, నువ్వు లేచి నీ దేవుని ప్రార్థించము, మనం చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనుకరించునేమో అని నేను ఏమంటున్నాడు. ఒకవేళ ఆ దేవుడు మీ దేవుడన్నా కనుకరిస్తాడేమో, ఎవరు వాడు నీ దేవుడు కనుకరిస్తాడేమో, లేచి ప్రార్థన చేయమని గమనించండి, లేచి ప్రార్థన చేయమని ఆయన లేపుతున్నాడు. ఎవరు? యోనా. బద్ధకంగా ఇరుచుకున్నట్టున్నాడు యోనా. బద్ధకంగా ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే గనక యోనా గమనించండి, ఓయి నిద్రపోతని పిలిపించుకుంటున్నాడు. అంటున్నాను, ఎంత గౌరవించబడవలసిన వాడు తన చర్యలను బట్టి ఒక అవమానకరమైన పిలుపతని పిలిపించుకున్నాడు. సేవకుడాన్ని పిలిపించుకోవలసిన వాడు, ప్రవక్తని పిలిపించుకోవలసిన వాడు ఓయి నిద్రపోతా అని అంటున్నాడు. ఓయి నిద్రపోతా అని పిలుస్తున్నాడు. నీకేమొచ్చింది, లేచి ప్రార్థన చేయి, నీ దేవుడు కనీసం మీ దేవుడన్నా కాపాడుతావు. ఎంత మేము ప్రార్థన చేశాము, అది మరి ఏమీ ఇబ్బంది లేదు. ఒకవేళ నీ దేవుడు ఆలస్యం మాకు తెలియదు, కానీ నీ దేవుడు ప్రార్థన చేయి, ఆ దేవుడన్నా కాపాడుతాడేమో అని చెప్పి వారు చక్కగా ఆ యోనాతో చెప్పగా, యోనా ఏం చేశాడంటే కనుక అప్పుడు ఏం చేశారంటే కనుక ప్రార్థన చేయమన్నారు. వీళ్ళు ఈ లోపు వచ్చి మళ్ళీ మీటింగ్ వేసి చీట్లు వేశారు. చీట్లు వేస్తే చీటి యోనా మీదకి వచ్చింది. ఏం చెప్పండి, చీటి పంటలు వేస్తే దొంగ ఎవరండి? 3 పంటలు వేస్తారు. అందరు ఎట్టేస్తే ఒకటి ఎట్టేస్తే ఆడే దొంగ అనుకుంటాం. అరే నేనే దొంగ అయ్యాను అనుకుంటాం. ఏం చెప్పండి, పంటలు వేస్తే ఒకళ్ళు దొంగ అయినట్టుగా వేస్తున్నారు పంటలు. ఇప్పుడంతా సెల్ ఫోన్ గేమ్స్, ఆ గేమ్స్ వెళ్ళిపోయినాయి. పంటలు వేసుకుని ఆటలాడే గేమ్స్ ఏమైపోయినాయి? వెళ్ళిపోయినాయి. ఎక్కడ ఆడుతున్నారు?
క్రికెట్ కూడా ఫోన్లోనే ఆడతాం, ఫుట్బాల్ కూడా ఫోన్లోనే ఆడుతున్నారు. ఫుట్బాల్ కూడా దేవుని బిడ్డలు ఎందుకు చెప్తున్నానంటే కనుక, చీటీ వేస్తే గమనించండి, ఒకళ్ళు దొంగ అయినట్టుగా ఎదుగో యోనా మీదకి వచ్చింది. అప్పుడు అడుగుతుంది, అసలు నీ ఊరేంటి, నీ వ్యాపారం ఏంటి, అసలు నీ సంగతి ఏంటి, నీ సంగతి, నీ దేవుడు ఎవరు, నీ ఊరేంటి. అప్పుడు చెప్తున్నాడు, ఊరి పేరు చెప్పలేదు కానీ భయపెట్టే మాటలు చెప్తున్నాడు. నేను ప్రవక్తను, నా జోలికి వస్తే అయిపోతావు. ఏం చెప్పండి. ఆ మధ్యన ఒక ఆయన ఒకళ్ళింటికి వెళ్ళాడంట. బాబు నువ్వు ప్రార్థన చేసి మా దగ్గర కానుకలే ఉన్నాయి. నేను దేవుడి సావుకుని ఏమనుకున్నారు, ఇవ్వకపోతే మీరు శపించబడతారు అన్నాడు. ఇవ్వకపోతే మీరు ఏం చేయబడతారు, శపించబడతారు అంటున్నారు. ఎవరు? యోనా కూడా అట్లాంటి మాటలే మాట్లాడాడు. మీ ఊరు ఏదంటే మాది కత్తి పేరు ఏం చెప్పట్లా, నేను దేవుడి సావుకుని అన్నాడు. నేను ఎవరిని? ఇదిగో ఈ సముద్రం ఉందా, దాన్ని సృష్టించినవాడు. కనబడుతుందా పైన? కనబడుతున్నాయా? ఆకాశం సృష్టించినవాడు. ఈ భూమి, సముద్రం, ఆకాశం సృజించిన ఆ సృష్టికర్తని దేవుడి సావుకుని నేను హెబ్రీయుని, మాది ఫలానా ఆ దేశం వాడు, నేను దేవుడి సావుకుని, అయితే నేను పారిపోతున్నానని చెప్పాడు. ఏం చేశాడు చెప్పండి. వాళ్ళు పారిపోతున్నారంటే మరింత భయపడ్డారంట. పారిపోతున్నారంటే మరింత అయ్యో ఏంటిదని చెప్పి అప్పుడు అన్న మరి ఏం చేద్దాం, తుఫానికి భయపడుతుందంటే ఏం లేదు, సింపుల్గా నన్ను ఎత్తి వాడలో నుంచి సముద్రంలో వేసేయండి అన్నాడు. ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు చేప మింగుద్దని యోనాకు కూడా తెలియదు. చేప మింగుద్దని నేను అనుకుంటున్నా. రాత్రి చదువుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, యోనాకు ఈత కూడా రాదు అనుకుంటున్నాను నేను. యోనాకు ఈత కూడా రాదు అనుకుంటున్నా. కారణం ఏదంటే చేప కూడా నేలను కక్కి వేసిందని ఉంది. ఏం చేసింది? చేప కూడా ఎక్కడికి ఎక్కిందంట. అంటే యోనాకు ఈత రాదేమో అనుకుంటున్నాను నేను. యోనాకు ఏమి రాదు, ఊహ, నిజమో కాదు నాకు తెలియదు, ఈత రాదేమో అనుకో. సరే, ఏదేమైనా విశేషం ఏంటంటే కనుక, ఇప్పుడు యోనా సముద్రంలో పడితే చేప మింగుద్దని యోనాకు తెలియదు. కానీ అంటే ఏంటి ఉద్దేశం? ఇప్పుడు నిజంగా ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేయాలి? తప్పైపోయిందయ్యా, ఇప్పుడు నన్ను బట్టే ఈ తుఫాన్ అని అంటున్నాడు. ఎవరు? యోనా. తప్పు చేశానని దేవుడితో పారిపోతున్నానని అంటున్నాడు. నేను దేవుడి సేవకుని అంటున్నాడు, దేవుడి సన్నిధిలోంచి పారిపోతున్నాను అంటున్నాడు. నన్ను బట్టి ఈ తుఫాను అన్నీ తెలుసు. కానీ అయ్యా ఏదో అయిపోయింది, అది అయిపోయింది, మళ్ళీ నన్ను ఎప్పేకి పంపించి అక్కడి నుంచి మా ఊరు వెళ్ళిపోయి నినివేకి వెళ్ళిపోతాలే అని అంటలా. నినివేకి వెళ్ళి స్వార్థ చెప్తాను అంటలా, చచ్చిపోతాను అంటున్నాడు. నన్ను సముద్రంలో పడేమంటే అర్థం ఏంటిది? ఐ విల్ డై. ఏమన్నాడు అంటే చచ్చిపోతాగానే ఇష్టపడుతున్నాడు, కానీ నేను మాత్రం లోబడ్డాక ఇష్టపడలేదు. మరి ఎంత పట్టుబడ్డాడో చూడండి, ఎంత పట్టు గమనించు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కనుక, యోనా చావటాకైనా సిద్ధపడ్డాడు, కానీ దేవునికైతే లోబడు. కొద్దిమంది అంతే, చావటాకైనా సిద్ధపడుతున్నారు కానీ దేవుని మాటకైతే లోబడ్డాడు. యోనా ప్రార్థన చేస్తే ఏం చేయాలి? ప్రార్థన చేయలేదు. రమ్మండి, వాడనాయుడు ఓయి నిద్రపోతా ప్రార్థన చేయవయ్యా అని చెప్పిన ప్రార్థన తెలిసిన వాడు, ప్రార్థన గురించి బోధించగలిగిన వాడు, బోధించేవాడైనటువంటి యోనా ఇతరుల చేత చులకనగా మాట్లాడబడి హెచ్చరించబడినా చేయట్లేదు. ఎవరు ప్రార్థన చేయట్లేదు. ఫలితంగా ఎవరు ప్రార్థించాలి? నిజంగా ప్రార్థించేవాడు అయ్యో తుఫాను వచ్చేసింది, నన్ను బట్టి అర్థమైపోయింది, పారిపోతున్నాను, అందుకని అర్థమైపోయింది. ఇన్ని తెలిసిన దేవుని మాటకైతే లోపడ్డాక ఇష్టపట్ల నన్ను సముద్రం చచ్చిపోతాలే అంటున్నాడు. పాప వాళ్ళు ఎలా చూస్తూ సముద్రం పడేస్తారు. వాళ్ళు ఆ మాటకు వాళ్ళు ఒప్పుకోక వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా కొన్ని అడుగు పొడుగు మిగిలిన సరుకులు అవి కూడా పారేసేశారు. ముందేమో సరే ఈ పాడేద్దాలు ఇంకేం తర్వాత అనుకున్నాయి, ఇక తర్వాత ఉపయోగపడతాయి అనుకుని కూడా పారేసేశారు. అయినా ఇలా ఇక వాళ్ళకి తప్పక, దేవుడా సముద్రంలో పడేసామని నింద మా మీద వద్దు అని చెప్పేసి దేవుడికి మొక్కుకొని మనవి చేసుకుని యోనానెత్తి ఎక్కడ పడేశారు? సముద్రంలో పడవేశారు. ఆగిపోయింది. ఏం చేసింది చెప్పండి? ఆగిపోయింది. ఇప్పుడు యోనా పారిపోతున్నాడు దేవుని సన్నిధిలో నుండి. దేవుని మాటను అనుసరించకుండా పారిపోతున్నాడు. నీనివేకి వెళ్ళవలసిన వాడు ఆపోజిట్ డైరెక్షన్లో గత్తెపేరు నుంచి యొప్పేకు వచ్చాడు. యొప్పే నుంచి ఓడ ఎక్కాడు. ఓడ నుంచి వాడకి తర్షీషుకు పారిపోతున్నాడు.
పడవేయబడ్డాడు. గొప్ప మత్స్యము మింగింది. లోపల ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? నాచు చుట్టుకొని ఉన్నది అంటున్నాడు. ఏం చుట్టుకుందంట? సముద్రపు నాచు నన్ను చుట్టుకొని. చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఒక విశ్వాస సంబంధమైన ప్రార్థన ఏం చేశాడని చెప్పాలి. మరలా పరిశుద్ధాలయానికి వస్తారు, మొక్కుబడులు చెల్లిస్తాను అంటున్నాడు. ఒక రకంగా రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే ఒక ప్రక్కన అంటున్నాడు, అయ్యా భూమి అగాధాలకు దిగిపోయాను, ప్రాణాంతం వచ్చేసింది, పర్వతాల పునాదుల్లోకి వెళ్ళిపోయాను, నన్ను అలలు చుట్టుకొని ఉన్నావు, కరువులు నన్ను చుట్టుకొని ఉన్నాయి, దిగంతములకు దిగిపోయాను అని చెప్పినవాడు, దిగంతాలకు దిగిపోయానని చెప్పినవాడు, దిగంతాలకు దిగిపోయానని చెప్పి ఏం చేస్తున్నాడు గమనించండి, ప్రార్థన చేశాడు. అప్పుడు 2వ వచనం చివరి భాగం చూడండి. 2వ వచనం 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసాను. మాట చూసారా? వాంతు చేసుకుంది. అందులో ఒక పార్కు. మనం రకరకాలు తింటే వాంతి అయినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. ఏమండి? రకరకాలు తింటే వాంతి అయినప్పుడు ఏం చేస్తాయి చెప్పండి అండి? చికెన్ ముక్క, అందులో వేసిన కూరలో వేసిన టమాటా ముక్క, సగం మెతుకులు నవ్వులుతాంగా, సగం మెతుకులు కారం ఎర్రగా ఆ రంగులో వస్తుంది బయట. అట్లాగే అందులో ఒక చికెన్ ముక్క యోన వాంతు చేయబడ్డాడు, వామిటెడ్. సరే, కక్కి వేసాను, నేలలో కక్కి వేసి. ఏమంటే విన్నారా? వచ్చి అయినా వెళ్ళటల్లా. ఎక్కడికి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? నినివేకి వెళ్ళాలి. వెళ్ళాల. రెండోసారి చెప్తే కానీ వెళ్ళా. చూడండి 3వ అధ్యాయం 1వ వచనం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపర్వమునకు పోయి నేను నీకు తెలియజేసే సమాచారాన్ని ప్రకటించేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. రెండోసారి చెప్తే అప్పుడు వెళ్ళాడు. చేప కక్కితే అప్పుడు కూడా వెళ్ళాల. రెండోసారి చెప్తే వెళ్ళాడు. ఎవరు? యోనా. సరే, దేవుని బిడ్డలారా ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు మనం అనుకుంటాము, యోనా పుస్తకం మింగిన చేప నినివే ఒడ్డున కక్కిందని చెప్తాం. మింగిన చేప ఎక్కడికి కక్కింది అనుకుంటాం? కాదు. అసలు నినివేకి వెళ్ళటానికి న్యాచురల్ వాటర్ వే ఏమీ లేదు. అదేమో మధ్యధరా సముద్రం. ఏమండి? మధ్యధరా సముద్రం. ఈ నినివేమో అక్కడెక్కడో టైగ్రిస్ అవతల ఉంటుంది. టైగ్రిస్ యూఫ్రటీస్ కలిసి పర్షియన్ గల్ఫ్లో కలుస్తాయి. కానీ దానికి దీనికి సంబంధం లేదు. వాటర్లో వెళ్ళడానికి సంబంధం లేదు. సో ఒకవేళ ఎవరైనా చేప మింగి వచ్చి నినివేలో కక్కలేదని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కక్కలేదు? ఎక్కడో ఒడ్డున కక్కింది. మరి యొప్పేలో కక్కిందో ఇంకెక్కడన్నా కక్కిందో తెలీదు. మొత్తానికి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ రెండోసారి మాట్లాడితే అప్పుడు వెళ్ళాడు. ఎక్కడికి? నీనివేకి వెళ్ళాడు. అంతేగాని నీనివే ఒకటి. నేను కూడా ఇంతకుముందు ప్రసంగం కూడా చేసేసాను. ఏమని? తెలియకముందు ఏం చెప్పాను? తీసుకెళ్ళి ఎక్కడికి కక్కిందని చెప్పాను. విషయం ఏంటంటే, చేప అక్కడికి వెళ్ళడానికి మార్గమే లేదు అసలు. అది వేరేది, ఇది వేరే. అది వేరే, ఇది వేరే. అది ఎక్కడో కక్కింది, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ మాట్లాడగా ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ప్రయాణం చేసి నీనివేకి వెళ్ళాడు. సో ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. గత రాత్రి ఒక విషయాన్ని ప్రస్తావించాను. యోనా నీనివేకి వెళ్ళమన్నాడు, దాని గురించి ప్రకటించమన్నాడు. యోనా వెళ్ళకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కడికి వెళ్తున్నాడంటే, యోనా నీనివేకి వెళ్ళమంటే తర్షీషు పారిపోతున్నాడు, మాట వినలేదు. పారిపోతున్నాడని తెలిసినా, తనను బట్టే సముద్రములో తుఫాను అర్థమైనా
చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడుగా నినివేకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అవమానకరమైన పిలుపులు పిలిపించుకుంటున్నా, ప్రార్థన చేయని చెప్పవలసిన వాడు ఎవరితోనో చెప్పించుకుంటున్నా, చచ్చిపోతా కానీ ప్రార్థన చేయనన్నట్లుగా మిగిలిపోయాడు యోనా. సో అంటే ఒక మంకు పట్టు పట్టేశాడు, వెళ్ళడం లేదు. ఇప్పుడు కక్కి వేసినా నీనివే వెళ్ళడం లేదు. రెండో మారు ప్రత్యక్షమై నీనేకి వెళ్ళి ప్రకటించమంటే మళ్ళీ రెండోసారి చెప్తే కానీ నీనివేకి వెళ్ళలేదు. నీనివేకి వెళ్ళలేదు. ఎవరు చెప్పండి? యోనా. అయితే దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు మీతో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఒకప్పుడు దేవుని చేత వాడబడ్డాడు, మంచి ప్రవచనాలు ప్రవచించాడు. అయితే ఇప్పుడేమైపోయిందంటే కనీసం దేవుని మాటను కూడా లెక్క చేయనట్లుగా అయిపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? దేవుని మాటను కూడా ఏం చేయట్లేదు, లెక్క చేయట్లేదు. అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకప్పుడు ప్రవచించి మంచి ప్రవచనాలు ప్రవచించిన వాడే ఇప్పుడేమైపోయింది? దేవుడు మాట చెప్తుంటే ఎందుకు లోపడడం లేదు అంటే, ఇప్పుడు నేనంటున్నాను, సీనియారిటీ వచ్చింది యోనాకు అంటున్నాను. ఏమొచ్చింది చెప్పండి? గట్టిగా చెప్పాలి. సీనియారిటీ వచ్చింది. ఇప్పుడు మంచి ప్రవక్త, ఇప్పుడు సీనియారిటీ వచ్చిన తర్వాత అతనిలో కొన్ని మార్పులు వచ్చినాయి. అతను ఏమొచ్చినాయి చెప్పండి? కొన్ని మార్పులు వచ్చినాయి. సీనియారిటీ వస్తే కొన్ని మార్పులు వచ్చినాయి. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. అతనిలో మార్పులు వచ్చేసినాయి. ఏంటో మీకు చూపిస్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము దేవునిలో ఎదుగుతున్నప్పుడు కొద్ది కాలం గడిచిన తర్వాత ఒక ప్రమాదంలో చిక్కుకుంటాం, ఒక ట్రాప్లో మనం చిక్కుకుపోతాం. ఏంటి ఆ ట్రాప్ అంటే, సీనియారిటీని బట్టి గర్వం పెరుగుద్ది, అలవాటైపోయిన దాన్ని బట్టి నిర్లక్ష్యం పెరుగుతుంది. వింటున్నారు ఈ మాటలు? ఏం చెప్పండి? సీనియారిటీని బట్టి ఏమవుతుంది చెప్పండి? గర్వం పెరుగుతుంది. మన చర్చేగా, దేవుడేగా, ఆదివారమేగా, బుధవారమేగా అన్నట్లుగా సీనియారిటీ పెరిగే కొద్దీ గర్వము, నిర్లక్ష్యము రెండు పెరుగుతాయి. ఈ ట్రాప్ కొంచెం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొరతలో ఉండాల్సిన భయము ఉండదు. కొరతలో ఉండాల్సిన భయం ఉండదు. కొరతలో ఉండాల్సిన ఏముండదు, ఆసక్తి, పరుగు ఉండదు, ఆ చురుకుదనం ఉండదు. అలవాటైపోయింది. అలవాటైన దేవుడు, అలవాటైన క్రమాలు, అలవాటైన ఆలయం, అలవాటైన పాస్టర్ గారు, అలవాటైన ఆలయం, ఇవన్నీ కూడా ఏమిటంటే మామూలు అయిపోయినాయి నీకు. ఇప్పుడు వెళ్ళపోయినా పెద్ద విశేషం కాదు, ప్రార్థన చేయకపోయినా పెద్ద మ్యాటర్ కాదు, బైబిల్ చదవకపోయినా పెద్ద విశేషం కాదు. ఎందుకంటే కనుక అలవాటు ప్రారంభములో ఏ శక్తి ఉండదో గమనించండి. ఆ తర్వాత ఏమంటే కనుక అలవాటైపోయిన స్థితి వస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? అలవాటైపోయిన స్థితి వస్తుంది. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఇప్పుడు యోనా వాడ ఎక్కాడు. యోనా తప్పును బట్టి సముద్రం మీద తుఫాను రేగింది. అందరూ సరుకులు బయట పారవేసి తమ దేవతలను ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ తర్వాత చీట్లు వేయగా చీటి యోనా మీదకు వచ్చింది. నేను పారిపోతున్నానని ప్రకటించాడు. సముద్రంలో పడవేయమన్నారు. అయితే అప్పుడు యోనాను సముద్రంలో పడవేయమన్నప్పుడు యోనా వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా ఈ దోషం మా మీద వెయ్యొద్దని యెహోవా దేవునికి ప్రార్థన చేశారు. చూడండి 1వ అధ్యాయము 14 వచ్చిన. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుష్యుని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితడన్న నేరం మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొండ్రి. వీళ్ళేం చేస్తున్నారు? యెహోవాకు చెప్పండి, యెహోవాకు మనవి చేస్తూ ఉన్నారు. యెహోవాకు మనవి చేస్తూ ఉన్నారు. యెహోవాకు మనవి చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనవి చేసి యోనాను అందులో పడేసేశారు.
పడగా తుఫాను. అది చూసి ఇంకా భయం వేసిపోయింది వాళ్ళకి. అమ్మో, ఈ దేవుడు మామూలు దేవుడు కాదు అని వాళ్ళు ఏం చేశారంటే 3 పనులు చేశారు. ఏం చేశారంటే గనక బలులర్పి చూద్దాం 15వ వచనం. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగిన. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడ్డారు, బలి అర్పించారు, మ్రొక్కుబళ్ళు చేశారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ముందు మనవి చేశారు, పడేసిన తర్వాత భయపడి బలులర్పించి మ్రొక్కుబళ్ళు చెల్లించారు అని వ్రాయింది. ఎవరు వీరు? వాడలోని వారు. ఎవరు వీరు చెప్పండి. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. యోనా రెండవసారి దేవుడు చెప్పగా నీనివేకి వెళ్ళాడు, ప్రకటించారు. ప్రకటించగా ఆ నీనివే వారు చేసిన పనులు చెప్తాను, జాగ్రత్త. వీళ్ళు ఏం చేశారు? మనవి చేశారు, భయపడ్డారు, బలులు అర్పించారు, మ్రొక్కుబళ్ళు చెల్లించారు. ఒక 4 పనులు చూశాం. వీళ్ళు ఏం చేశారో చెప్తాను వినండి. ఎవరు? ఇప్పుడు నీనివేకి వెళ్ళి ప్రకటించగా నీనివే మొదట చెప్పిన 4 ఏమో వాడలోని వారు. ఇప్పుడు చెప్పబోయేవేమో ప్రకటించగా నీనివే వారు ఏం చేశారో చూద్దాం. చూడండి 5వ వచనంలో, నీనివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసముంచి ఏం చేశారు చెప్పండి? విశ్వాసం ఉంచారు. నెంబర్ 1. రెండవది 10వ వచనం చూడండి, తమ చెడు నడతలను మానుకొన్నారు అని వ్రాయబడింది. ఏం చేశారు చెప్పండి? తమ చెడు నడతలను మానుకొన్నారు అని వ్రాయబడింది. ఆ తర్వాత 9వ వచనం చూడండి, 8వ వచనం చూడండి, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపం లయము కాకుండా కోప చల్లార్చుకొని కనుక ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. సరే, ఇక్కడ రెండో పని ఏంటంటే గనక దేవుని బిడ్డలారా, వారు ఏం చేశారంటే గనక బైబిల్ మాట్లాడుతున్న విషయము ఇలా ఆర్డర్లో చెప్తాను వినండి. నీనివే వారు ఏం చేశారంటే దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఒకటి. రెండోది గోనె పట్టు కట్టుకొని ఉపవాసం ఉండి మనవి చేశారు. ఇది రెండోది. మూడోది చెడు క్రియలు, దుర్మార్గ క్రియలు విడిచిపెట్టారు. మూడోది. నాలుగోది మారు మనస్సు పొందారు. ఇది మీరు ఎక్కడుందంటే కనుక వ్రాసి పెట్టుకోండి, చూడవసరం చెప్తాను వినండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40-41 వచనాల్లో పశ్చాత్తాపపడ్డారు అని వ్రాయబడింది. ఇప్పుడు మీరు మీ తెలివినంత ఉపయోగించి 8 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటి 8 విషయాలు? జాగ్రత్తగా. వాడలోని వారు ఏం చేశారు? 4 పనులు చేశారు. మనవి చేశారు, భయపడ్డారు, బలులు అర్పించారు, మ్రొక్కుబళ్ళు చెల్లించారు. ఇది వాడలోని వారు. రెండవసారి దేవుడు చెప్పగా నీనివేకి వెళ్ళి ప్రకటించిన తర్వాత యోనా మెసేజ్ విన్న నీనివే వారు 4 పనులు చేశారు. మొదటిది విశ్వాసం ఉంచారు, రెండోది ఉపవాసం ఉండి గోనె పట్టు కట్టుకుని మనవి చేశారు, మూడోది చెడు నడతలు దుష్టక్రియలు విడిచిపెట్టారు, నాలుగోది మత్తయి సువార్త 12:40-41 ప్రకారం మారు మనస్సు పొందారు. సో ఇన్ని చేశారు వాళ్ళు. కానీ యోనా ఏం చేస్తున్నాడు? యోనాను గురించిన మాటలు, నిద్రపోతూ ఉన్నాడు. దేవుడు తుఫాను రప్పిస్తే అయ్యా ఇప్పటికైనా వెళ్తాను అనకుండా నన్ను పడేయండి, నన్ను చంపేయండి అంటున్నాడు. చాప కడుపులోకి వెళ్తేనేమో నేను మ్రొక్కుబళ్ళు చెల్లిస్తానని మళ్ళీ బతికించమన్నట్లుగా ప్రార్థనలు చేస్తున్నాడు. వెళ్ళి ప్రకటించమంటే 3 రోజులు ఆ పట్టణం అంట 3 రోజులు నిడివిగలదు అంట. 3 రోజులు ప్రయాణించే నిడివిగలది. ఒకరోజే ప్రసంగం చేశాడు, మిగతా పక్కొచ్చి కూర్చున్నాడు. రెండోది 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు మనవి చేశారు, పశ్చాత్తాపడ్డారు, మారు మనసు పొందారు, దేవుని విశ్వాసం ఉంచారు, ఉపవాసం ఉన్నారు. కనుక ఏం జరిగిందంటే కనుక దేవుడు తాను చేయుదనన్న కీడు చేయక మానెను. దేవుడు ఏం చేశాడంట? వాళ్ళు చెప్పగా అయ్యా మీ పాపం ఎక్కువైపోయింది, దేవుడు చెప్పమన్నాడు అని యోనా చెప్తే వాళ్ళందరూ మారు మనసు పొందారు, విశ్వాసం ఉంచారు. ఇప్పుడు ప్రకటించిన తర్వాత యోనా ఏం చేయాలి? కీడు తప్పించబడితే ఏం చేయాలి? దేవుడి సేవకుడిగా సంతోషపడాలి. కానీ యోనా ఏం చేస్తున్నాడు చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం.
యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని. ఇక్కడ రెండు పనులు ఉన్నాయి. చింతాక్రాంతుడయ్యాడు, కోపగించుకున్నాడు. చెప్పండి. చింతాక్రాంతుడయ్యాడు, కోపగించుకున్నాడు. చింతాక్రాంతుడయ్యాడు, కోపగించుకున్నాడు. అంటే ఇక్కడ చూడండి, నేను చచ్చిపోవాలంటున్నాడు. దేవుడు చెప్తే కానీ వెళ్ళడం లేదు. తుఫాన్ రేగినా ప్రార్థన చేయటం లేదు. ఇంకోటి ఏంటంటే, దేవుడు 2 సార్లు అడిగాడు. చూడండి, 4:4 అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. 9 ఈ సొర చెట్టు గురించి నువ్వు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా. యోనాను ఏమన్నాడు దేవుడు? రబ్బాయి ఏంటి కోపడుతున్నావు అని అంటున్నాడు. ఇప్పుడు యోనా చూడండి, నిద్రపోతున్నాడు, ప్రకటించవలసిన వాడు. నేను చచ్చిపోవాలి అంటున్నాడు, ప్రకటించవలసిన వాడు. కోపగించుకుంటున్నాడు, ప్రకటించవలసిన వాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, ప్రకటించవలసిన వాడు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది యోనాలో? ఒకప్పుడు మంచి ప్రవక్త, దేవుని ఎరిగి నడుచుకున్నాడు, తాను ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చబడి దేవుని ప్రవక్తల విషయం మనకు స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? వాడలోని వారు, అప్పుడే దేవుని గురించి విన్నవారు, నీనివే పట్టణం వారు కొత్తగా మారు మనస్సు పొంది దేవుని విశ్వాసం ఉంచిన వారు. అంటే సీనియారిటీ పెరిగిన తర్వాత జరిగిన మొట్టమొదటి సంభవం ఏదంటే, నెంబర్ 1, కొత్తగా నమ్ముకున్న దేవుని బిడ్డల కంటే కూడా దిగజారిపోయి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఏం చెప్పండి ఈ మాట అందరూ. కొత్తగా దేవుని నమ్ముకున్నటువంటి, ఇంకా పూర్తిగా ఏమీ తెలియనటువంటి, అప్పుడప్పుడే తెలిసి తెలియని ప్రార్థన చేస్తున్నటువంటి, వాక్యం పూర్తిగా అర్థం ఇంకా కానటువంటి ఆ యొక్క పసితనంలో ఉన్నటువంటి విశ్వాసములో వారు చేస్తున్న భక్తి కూడా ఈయన చేయటం లేదు. వారు చేస్తున్న భక్తి కూడా ఏం చేయట్లేదు చెప్పండి? చేయటం లేదు. వారు చేస్తున్న భక్తి కూడా చేయటం లేదు. అంటే మనలో సీనియారిటీ పెరిగే కొద్దీ ఏం జరుగుతుందో కొన్నిసార్లు గమనించండి, అప్పుడే దేవుణ్ణి నమ్ముకున్న వారు చిన్న బిడ్డలు చేస్తున్నటువంటి విశ్వాసం కూడా చేయబోతాం. అంటే పేరుకు మాత్రం పెద్ద విశ్వాసులము, పేరుకు మాత్రము దేవుని ఎరిగిన వారము, బాప్తిస్మం పొందిన వారము. కానీ స్థితి చూస్తే దేవుని అప్పుడే తెలుసుకున్న కొత్త వారు చేసే భక్తి కూడా చేయటం లేదు. అని విన్నారా? భక్తి కూడా. దేవుని ప్రియ సంగమా, నేనేమంటున్నానంటే, యోనా ఒకప్పుడు ప్రవచించినప్పుడు నెరవేరిని, రాజుల చేత నమస్కారం చేయించుకున్నాడు, ఒక ప్రవక్తగా పేరొందినవాడు. అయితే కొద్ది కాలమైంది, కొంచెం జారిపోయినట్లు కనపడుతున్నాడు విశ్వాసంలో, సీనియారిటీని బట్టి. ఏమండి, సంవత్సరాల అనుభవం ఉంది కదా, తెలుసులే అన్నట్లుగా నిర్లక్ష్యం, చేయొచ్చులే అన్నట్లుగా నిర్లక్ష్యం, నాకు చేతగా అందా అన్నటువంటి నిర్లక్ష్యం. మళ్ళా చెప్తున్నాను, యోనాలో కనబడుతున్నది ఏంటంటే, అప్పుడే దేవుని నమ్ముకుని తెలిసి తెలియని ప్రార్థన చేస్తున్న ఆ యొక్క పసితనంలో, విశ్వాసంలో పసితనం వారు చేస్తున్నటువంటి సాధారణ భక్తి కూడా చేయటం లేదు ఈ పేరుగాంచిన ప్రవక్త. నీవు నేను కొన్నిసార్లు ఇదే ప్రమాదంలో పడిపోతాం. అందుకే చెప్పాను, ఈ ట్రాప్లో పడిపోతాం. ఏమండి, ఇంకా కొత్తగా నమ్ముకుని అమ్మో దేవుడి సన్నిధి పరిగెత్తాలి. నేను ఎప్పుడు ఉదాహరణ చెప్పకుండా ఉండను, మళ్ళీ చెప్తా. మన సంఘంలో జరిగింది, మళ్ళీ ఎక్కడో జరిగింది కాదు. ఒక కుర్రాడు కొత్తగా దేవుడిని నమ్ముకుని బాప్తిసం తీసుకున్న తర్వాత ఆదివారం నాడు వస్తా దారిలో ఒక సహోదరుంటికి, ఆంటీ ఇంకా బయలుదేరలేదు, ఇంకా కొండలు నవ్వుతున్నారు, టైం అయిపోయిందిగా, మొదలు పెట్టేశారుగా అని కంగారు పడితే పిలిస్తే రోడ్డు మీద నుంచి
ఆ సహోదరు అందంట, అయ్యా ఏదో వచ్చేస్తాను అయ్యా అనకుండా కొత్తలో అట్టాగా ఉంటున్నాడు. ఏమంట కొత్తలో అంటే అర్థం ఏంటిది? నీకంటే ఎక్కువ పరిగెత్తా, నీకంటే ఎక్కువ పాటలు పాడా, నీకంటే నోట్స్ మెయింటైన్ చేసే వాక్యాలు రాసుకోవడానికి అన్నట్లు కొత్తలో అట్టాగా ఉంటుందిలే. అంటే ఏంటి దాని అర్థం? దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను జాగ్రత్త ఇవ్వనండి. నీలో కొన్ని సంవత్సరం జరిగిన తర్వాత కొత్త విశ్వాసులు సండే స్కూల్ వాళ్ళు చేసిన భక్తి కూడా నువ్వు చేయట్లా. ఇది ఎంతమందిలో నిజమో మీరు మనసులో ఒప్పుకోండి. నేను ఒప్పుకుంటాను, నేనే అత్యుత్తుండే కాదు. దేవుని బిడ్డలారా, అంటే నువ్వు సంవత్సరాలు గడిచిన కొద్దీ నీకు చేరిందేముంటే కనుక మరింత ఆసక్తి, మరింత ధ్యానాశక్తి, మరింత ప్రార్థన పెరగవలసింది పోయి ఒక సాధారణమైన వాడు, కొత్తగా దేవుని నమ్ముకున్నవాడు, అప్పుడే యేసుప్రభు గురించి విన్నవాడు, ఒక సండే స్కూల్ స్థాయి పిల్లవాడు చేసే భక్తి కూడా నీలో కనబడ్డలా. పేరుకు మాత్రం పెద్ద విశ్వాసి. వాక్యాలు తెలుసని చదువు, చేయొచ్చులేని ప్రార్థన చేయవు, వెళ్ళొచ్చు అని దేవుని సన్నిధిని ప్రకటన పెడతాం. కనీసం ఆదివారం కూడా లెక్కలు. చాలా మంది సగం ఖాళీగా. మన స్తుతి గుడికి పెట్టిన రోజు అందరూ వస్తే చర్చి కూడా పట్ల బయట వరండా నిండుగా కూర్చున్నారు. మరి వాళ్ళు ఖాళీగా ఉంది ఏంటి? ఏమందాం చెప్పండి, ఏమందాం? అంటే అలవాటు అయిపోయింది, తేలికైపోయింది ఆదివారం. దేవుని బిడ్డలారా, ఇది మనలో ప్రవేశించుకోరు, ఇది మనలో ప్రవేశించుకో. దేవుని బిడ్డలారా, ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుని అలవాటైపోయి తేలికైపోకూడదు. దేవుడు ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దన్నాడు. దేవుడు ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఆశ మా బలిపీఠం మీద అగ్నిత్యము మండుచుండవలెను. ఎప్పుడు ఆసక్తి ఉండాలి, ఆ పరుగు తపన దేవుల్లో ఉండాలి. అలవాటైపోయిన భక్తి దేవునికి విరుద్ధమైన భక్తి, తేలిగ్గా తీసుకునే భక్తి, దేవుడు అసహించుకునే భక్తి, ఆసక్తితో కూడిన భక్తి దేవుడు కోరుకునే భక్తి. మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడలోని వారు అప్పుడే యోనా దేవుని గురించి విన్నారు, యోనా దేవుని తెలుసుకున్నారు. వారు ప్రార్థన చేస్తున్నారు, వారు భయపడుతున్నారు, వారు మొక్కుబళ్ళు చెల్లిస్తున్నారు, వారు బలులు అర్పిస్తున్నారు. ప్రసంగం విన్నా, నినివేలో యోనా ప్రసంగం విన్నా వారు మారు మనస్సు పొంది విశ్వాసం ఉంచి చెడు క్రియలు మారుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే యోనా మాత్రం నిద్రపోతూ చచ్చిపోవాలని కోరుకుంటూ కోపిస్తూ చింతాకరదే వాళ్ళు ప్రార్థన ప్రకటించిన తర్వాత వాళ్ళు మారు మనసు పొంది కాపాడబడితే దాన్ని బట్టి బాధపడుతున్నాడు యోనా. దేవుని బిడ్డలారా, ఈరోజు జాగ్రత్త ఇవ్వనండి, వింటున్న వారులారా, ఈ మాటలు జాగ్రత్త మనసులో పెట్టుకోండి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కొత్తగా ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. అలవాటైపోయి భక్తి తేలిక కాకూడదు. ఇప్పటికే కొన్ని సంవత్సరాలు దేవుళ్ళో నడుచుకుని ఇప్పుడు తేలికైన భక్తికి అలవాటు పడిపోయి నీకు దేవుడు అంటే లెక్కలేని స్థితిలో ఉంటే యోనాను గుర్తు చేసుకో. దేవుడు అది ఇష్టపడలేదు. ఇప్పుడు నువ్వే స్థితిలో ఉన్నావు అంటే ఒక సండే స్కూల్ పిల్లవాడు చేసే భక్తి కూడా నీవు చేయట్లే. ఒక సండే స్కూల్ పిల్లవాడు ప్రార్థన చేయగా నేను విన్నాను, అరే దేవుడు మనకి ఏది ఇచ్చినా స్తుతించాలరా అని చెప్తే ఎవడు ప్రార్థన చేస్తున్నాడు. మనకేం తెలియదు, చిన్నపిల్లవాడు ఆ మాట పట్టుకున్నాడు. ఏమని ప్రార్థన చెప్పమంటారు? ఇల్లు ఇచ్చా వందనాలయ్యా, తలుపులు ఇచ్చా వందనాలయ్యా, గొళ్ళెం ఇచ్చా వందనాలు. నిజం చెప్తున్నాను, అయ్యే తెలియదు. ఇల్లు ఇచ్చావు, తలుపులు ఇచ్చావు అంటే వాడికి దేవుడు ఇచ్చాడు కదా, లేకపోతే ఎక్కడైనా మనసు ఉంది అంటే ఆ చిన్న పూల ఆసక్తి చూడండి. మనకి అప్పుడైపోయిందిగా, మొన్న స్తుతించాంగా, మొన్న ప్రార్థన చేయించుకున్నాంగా. దేవుని బిడ్డ అలవాటు అయిపోయింది, తేలికైపోయింది, నీకు ఆసక్తి కరువైపోయింది. మరలా చెప్తున్నాను, నీ సీనియారిటీ వల్ల నువ్వు ఎలాంటి ట్రాప్లో పడ్డావంటే కనీసం ఆ పేరు అట్లా ఉంది, ఆ క్రైస్తవ్యం అలాగే ఉంది, ఆ దేవుని సంఘం అట్లాగే ఉంది, నువ్వు వెళ్తూ ఉన్నావు, బైబిల్ నీ చేతిలోనే ఉంది. కానీ వెళ్ళు విషయంలో, ఆసక్తి విషయంలో, చదువు విషయంలో, ప్రార్థన చేస్తున్న విషయంలో ఒక సండే స్కూలు స్థాయి లేదు. రెండవది
ఒక కొత్తగా నమ్ముకున్న కొత్త విశ్వాసుల స్థాయి నీకు లేదు. పేరైతే సంవత్సరాల తరబడి ఉన్నది. ఒకడు సండే స్కూల్ సూపరింటెండెంట్, గమనించండి, సండే స్కూల్ పిల్లలు ఎట్లా చెప్తున్నారు సండే స్కూల్ టీచర్ అని పరీక్షించడానికి వెళ్ళాడంట. వెళ్ళి సండే స్కూల్ సూపరింటెండెంట్ సండే స్కూల్ పిల్లల్ని అడిగాడంట. అడిగామంటే సూపరింటెండెంట్ గారు అడిగారంట. సూపరింటెండెంట్ అంటే పెద్ద పెద్ద సంఘాల్లో సండే స్కూల్ని సూపర్వైజ్ చేయడానికి సూపరింటెండెంట్ ఉంటారు. మనది చిన్న సంఘం కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరు లేరు. పెద్ద పెద్ద సంఘాల్లో మన పెద్ద చర్చ్ ఉందనుకున్న అందులో సండే స్కూల్ సూపరింటెండెంట్ అని ఒకరు ఉంటారు. సండే స్కూల్ సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. టీచర్ ఒకవేళ మానేస్తే ఇంకో టీచర్ని పంపించి అలాగే ఏ లెసన్స్ చెప్పాలో చెప్పి సూపర్వైజింగ్ చేస్తారు. ఆ సూపరింటెండెంట్ గారు పిల్లల దగ్గరికి వెళ్ళి అన్నారంట, అరే నుంచోరా, ఎరుకోగోళ్ళు ఎవరు పడగొట్టారా అన్నారంట. ఎరుకోగోళ్ళు పడగొట్టారు. నిజం సార్, నాకేం తెలియదు సార్, నేను కాదు సార్ అని అన్నారు. ఆడు ఏడుపు గోళని సండే స్కూల్ టీచర్. అప్పుడు సూపరింటెండెంట్ గారు సండే స్కూల్ టీచర్ అన్నారంటే, ఏంటయ్యాడు ఎరుకోగోళ్ళు ఎవరు నాకు తెలియదు సార్, నేను కాదు సార్ అంటే ఏంటంటే ఆయన అన్నాడంట, నిజమే సార్ ఆడు అట్టంటోడు కాదన్నాడు. నిజమే సార్ ఆడు అట్టంటోడు కాదన్నాడు. ఆడంటోడు కాదంటే ఇదేంద్రబాబు పెట్టున్న సంగతి ఈడు కూడా తెలియదు అనుకుని పాస్టర్ గారిని పిలిపించాడంట. అయ్యా ఏంటి ఆయన అడిగితేనేమో నాకు నిజం సార్, నాకు తెలియదు సార్, నేను కాదు సార్, ఎవరో నాకు తెలియదు సార్ అన్నాడు. ఎరుకోలు ఎవరు కొట్టారంటే ఆడు అట్టంటోడు కాదు సార్ అన్నాడు. ఏంటి అంటే ఆయన అన్నాడంట, నిజమే సార్ వాళ్ళిద్దరు అట్టంటోళ్ళు కాదు, ఎంత ఖర్చు అయింది చెప్పండి, సంఘ కమిటీలో పెట్టి మరి దాన్ని పాస్ చేపించి గోళ్ళ మనం గట్టించేద్దాంలే అన్నాడు. అంటే ముగ్గురికి తెలియదు. అది బైబిల్లో చదివిందని జరిగిందని యెహోషువ కాలంలో జరిగిందని వాళ్ళు స్తుతించగా ఎరుకోగోళ్ళు కుళ్ళు ఇది తెలియదు వాళ్ళకి, ఇది తెలియదు వాళ్ళు. ఎందుకు మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు మనకు సండే స్కూల్ స్థాయి కూడా ఉండట్లేదు. ఏం చెప్పండి, కయ్యను హేబేలు ఎవరంటే ఏం చెప్తాం? అన్నదమ్ములు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎవరో మనకు తెలుసు, మెగా బ్రదర్స్ అన్నదమ్ములు అంటాం మనం. ఏమంటాం మనం? కయ్యూని హేబేలు ఎవరంటే ఏమో అసలు పేర్లు విన్నట్లేదు అనిపిస్తుంది. సండే స్కూల్ స్థాయి కంటే దిగజారిపోయిన స్థాయి, అణగారిపోయిన భక్తి. రోజున నాతో కలిసి అందరూ సరి చేసుకున్నాం. కొన్ని సంవత్సరాలు గడిచి సీనియారిటీ వచ్చి అన్నీ అలవాటు అయిపోయి మామూలుగా ఉంది. ఏం చెప్పండి, మామూలుగా ఉంది. ఒకసారి ఒక చోట ప్రార్థన జరుగుతూ ఉంది. ఒక విశ్వాసి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తా ఉంది. ఈ ప్రార్థన మీదగా ప్రార్థన పెట్టి వీధిలో కూడా వెళ్ళాలి. వెళ్ళిపోతుంది, సరదా నడుచుకుంది. పిలిచాను ఇట్లాగే, అమ్మ కూర్చో, ప్రార్థనలో కూర్చో అంటే. ఏంటంటే అరే సేవకుడు వచ్చాడు, వాక్యం ప్రార్థన జరుగుతుంది, వాక్యం జరుగుతుంటే ఇంకో అరగంటలు అయిపోతుంది, కూర్చుని వెళ్దామని ఆ మనసు పని చేయట్లేదు. ఇప్పుడు నేనేమనుకోవాలి, అమ్మో కష్టపడి వచ్చింది. అది కరెక్టా? దేవుని ఆరాధన ప్రార్థన జరుగుతుంటే సరే కాసేపు కూర్చుని ఏకీపించేద్దాం అన్నది కరెక్టా? అంటే నన్ను మాయ చేయడానికి, అపాప అలిసిపోయి వచ్చిందిలే, ఇంటికి వెళ్ళిపోతుందిలే, పనులు ఉంటాయిలే. అదే దేవుని పిల్లలు డ్యూటీలు ఇప్పుడు దాకా ఉందిగా, ఎంత ఆలస్యమైన బస్సులో రైల్లో ప్రయాణం చేసి వచ్చిందిగా. అది ప్రార్థన జరుగుతుంటే సేవకుని ప్రార్థన కూడికి అందరూ కూర్చుంటే వాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఆలోచన లేకుండా పోయింది. చాలా మందికి చెప్తున్న పని అదే, మీ ఇంటి పక్కన ప్రార్థన పెడితే మీరు రారు. అంటే మీరు ఏ స్థాయిలో ఊహించుకోండి. ఇంకా యోనానే మీకంటే బెటరు, యోనానే మీకంటే కొంచెం బెటరు. కనీసం ఎప్పుడో ఒకసారి అన్న అట్లా రెండోసారి చెప్తాను నేను లేదు, మీకు 100 సార్లు చెప్పినారు అట్లా. మీ వినపడతా ఉంటుంది, మీకు ఇంటికాడే ఉంటారు, మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. అమ్మ ప్రార్థన అంటే కనుక మీరు రారు. నిజమా కాదా నేను చెప్పేది? అని వింటున్నారా? ఏమండి, ఏమాత్రం మనస్సాక్షి లేకుండా ప్రవర్తిస్తా, ఏమాత్రం మనస్సాక్షి లేకుండా ప్రవర్తిస్తా. రైట్. సో మొట్టమొదటిది యోనాలో కనిపిస్తున్నది ఏంటంటే, జాగ్రత్తగా యోనాలో కనిపిస్తూ ఉన్నది
ఒక సాధారణమైన కొత్తగా నమ్ముకున్న విశ్వాసులో కనిపించినటువంటి ఆసక్తి, ప్రార్థన, పట్టుదల కనిపించటం లేదు. ఒక సండే స్కూల్ స్థాయి పిల్లవాడి భక్తి కూడా కనిపించలేదు. అనుభవాన్ని బట్టి ఇక దేవుడు చెప్పినాడు చెప్తాడులే అన్నట్టుగా ఉంది. చెప్పమన్నాడు కంటే ఇంకో దానికి ఆయన దారిని వెళ్ళిపోతున్నాడు. ప్రార్థన చేయ కలిసి ఇబ్బంది వచ్చినప్పుడు నిద్రపోతున్నాడు ప్రార్థన చేయకుండా. దేవుడు కాపాడాడంటే సంతోషించవలసిన వాడు ఎందుకు కాపాడావన్నట్లుగా కోప్పడుతున్నాడు. దేవుడు అడిగిన కోప్పటి న్యాయం అంటే న్యాయమేలే నేను కోప్పటం అంటున్నాడు. ఎదురుదిరిగి మాట్లాడుతున్నాడు. అంటే తాను సంవత్సరాలు గడిచిన తర్వాత గమనించండి, నిర్లక్ష్య స్థితిలోకి వెళ్ళిపోయాడా అన్నట్లు అనిపిస్తుంది. ఇది మొదటి. రెండో విషయం మీతో మాట్లాడుతాను, మీరు జాగ్రత్తగా వినాలి. యోనాలో కనబడుతున్నటువంటి రెండవది చూడండి. ఇక్కడ గమనించండి. రెండవది ఏంటంటే గనక 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగును నేను అనుకుంటుని కదా, అందువలననే పారిపోతిని. చివరి మాట, అందువలననే ఏమంట? పారిపోయాడు. ఇప్పుడు వివరించిన తర్వాత అది చదువుదాం క్లియర్గా. ఇలా వినండి. వెళ్ళి ప్రకటించమంటే ప్రకటించలా. పారిపోయాడు. చేప చేత మింగించి తీసుకొచ్చి మళ్ళా నిలువెలో పెట్టాడు దేవుడు. సరే, అయ్యింది. అయితే ఇప్పుడు యోనా ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? అబ్బాయి ఇంకా 40 రోజులకు మీరు నాశనం అయిపోతారు అంటున్నాడు. ఇంకా 40 రోజులకు మీరు ఏమైపోతారు? నాశనం అయిపోతారు. కానీ వీళ్ళు విశ్వాసం ఉంచి దేవుడు ఏమన్నా పశ్చాత్తాపుడై మన మీద కృప చూపుతాడేమో, కోపాగ్ని చల్లార్చుకుంటాడేమో అని వీరు ప్రార్థన చేశారు. మారు మనసు పొందమని నేను చెప్పట్లా. ఎవరు? యోనా ఏమన్నాడంటే 3:10 వచనంలో వారేమో యోనానేమో మీరు నాశనం అయిపోతారని ప్రకటించాడు. దేవుడు చెప్పని దుర్గతి కలిగిన ప్రకటించమన్నాడు. దేవుడు చెప్తున్నాడు. వాళ్ళేమో దేవుడు కాపాడుతాడేమో అని ఈ మాటను బట్టి విశ్వసించి ప్రార్థన చేశారు. దేవుడు 3:10 వచనంలో కీడు చేయక మానెను. దేవుడు ఏ దుర్గతి అయితే గనక డిసైడ్ అయ్యి యోనా చేత ప్రకటించాడో వాళ్ళు మారు మనస్సు పొందగా దేవుడు ఆ కీడుని ఆపేశాడు. ఏ కీడుని? ప్లాన్ చేసిన ప్రకటించిన కీడుని ఆపేశాడు. ఎవరు? దేవుడు. అప్పుడు యోనా చెప్తున్నాడు. యోనా కోపం వచ్చేసింది. నాకు తెలుసు, నేను చెబితే వాళ్ళు ఎందుకు విశ్వాసం ఉంచి వాళ్ళు మారు మనస్సు పొందుతారు, దాన్ని చూసి నువ్వు కాపాడతావు. వాళ్ళు కాపాడకూడదని నేను ముందే పారిపోయాను, నినివేకి రాలా. అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు నినివేకి వెళ్ళి ప్రకటించు యోనాకి ఇష్టం ఉందా లేదా? లేదు. అందుకే అంటున్నాడు, నువ్వు కాపాడతావు, నేను ప్రకటిస్తే వాళ్ళు వింటారు, కాపాడతారు. నువ్వు జాలిగలోడు గనక వాళ్ళు ఎంత పాపం చేసినా మళ్ళీ వాళ్ళు ఒప్పుకుంటూ నువ్వు కాపాడతావు గనక వాళ్ళు కాపాడబడ్డం నాకు ఇష్టం, అందుకే నేను పారిపోయాను అంటున్నాడు. ఇప్పుడు చదివిస్తాను జాగ్రత్తగానండి. 3:10 చూడండి. ఈ నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక, దేవుడు కీడు చేయక మానారు, వారు ఒప్పుకున్నారు కాబట్టి. 4వ అధ్యాయం 1 యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై, దేన్ని చూచి? దేవుడు కీడు చేయటం ఆపేశాడు కదా, అది చూచి చింతాక్రాంతుడై కోపగించుకుని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నువ్వు కటాక్షమును జాలియు బహుశాంతము అత్యంత కృపగలవాడు దేవుడై ఉండి పశ్చాత్తపడి కీడు చేయటం మానుడు అని నేను తెలుసుకుని ముందుగానే నేను తర్షీషునకు పారిపోతుని. అయ్యా నువ్వు కాపాడుతావు అంటే వాళ్ళు కాపాడబడ్డం యోనాకి ఇష్టం లేదు. ఎవరు కాపాడబడ్డం? అందుకనే వెళ్ళలా. సో దేవుడు బలంగా వచ్చి చెప్తే కనుక అందేంటాడు, అయ్యా మీరు పాపం చేస్తారు, మీరు నాశనం అయిపోతారు చెప్పాను. కానీ వాళ్ళు మాత్రము భయపడిపోయి మారు మనసు కోసం ప్రార్థించగా విశ్వాసం ఎంతగా దేవుడు కాపాడాడు. ఇప్పుడు కాపాడగానే కోపం వచ్చింది.
ఎందుకని నేను నాశనం అయిపోతారా ప్రకటించాను, నువ్వేమో వాళ్ళు కాపాడుతున్నావు. వాళ్ళు కాపాడబడ్డం నాకు ఇష్టం లేదు, అందుకే అసలు నేను వెళ్ళదు. అనుకున్నదే అయింది, నేను జరుగుద్దని నాకు తెలుసు. నువ్వు వెళ్ళమన్నావు, నేను ప్రకటిస్తాను, అప్పుడు ఏమైంది? వాళ్ళు కాపాడబడతారు. ఇప్పుడు వాళ్ళు కాపాడబడ్డం నాకు ఇష్టం లేదు, అందుకే నేను వెళ్ళలేదన్నా. యోనాకి నినివే వారంటే ఎందుకు కోపం? ఇలా చెప్తాను జాగ్రత్తగా. విత్తిన అవసరం గతంలో ఒకసారి దీని గురించి ప్రసంగించాను, క్లుప్తంగా అయితే మాట్లాడతాను, సమయాన్ని దృష్టిలో ఉంచుతాను. విశేషం ఏంటంటే, నినివే అష్షూరుకు, అస్సీరియా అనే దానికి, అంటే యోనా కాలానికి రాజధాని కాదు, కానీ తర్వాత కాలంలో నినివే రాజధాని. మహా గొప్ప పట్టణం. ఏది? నినివే మహా గొప్ప పట్టణం. అయితే మహా గొప్ప పట్టణం అయితే నినివే ప్రజలు హింసకు, యుద్ధకాంక్షకు, క్రూరత్వానికి పెట్టింది పేరు. యోనా కాలము నాటికి ఈ యొక్క నినివే ఒక బలమైన శక్తిగా రూపొందుతుంది. ఇప్పుడు యోనాకి ఆ క్రూరత్వం కలిగిన మనుషులు అంతగా పేరు పొందుతూ డెవలప్ అవడం ఇష్టం లేదు. మీకు వాళ్ళ క్రూరత్వం ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ చెప్తా చరిత్రలో నుండి. వాళ్ళు ఎంత క్రూరత్వం అంటే, వారు బొమ్మలు గీసేవి, చెక్కే బొమ్మలు ఎలాంటి కళాకృతులు అంటే, ఒకడు మరొకడు పొడి చేసినట్టు బొమ్మ గీస్తారు, ఒకడు ఇంకొకటి చర్మం ఒలిసేసినట్టుగా బొమ్మ చెక్కుతారు, ఒకడు తలకాయ నరికేసినట్టుగా చెక్కతో బొమ్మను చేస్తారు. వారి కళాకృతులు హింసను చూపిస్తాయి. ఇది చరిత్రలో ఉంది. ఎవరి కళాకృతులు? నినివే. అంత క్రూరమైన పట్టణం. ఈ నినివే గురించి బైబిల్లో సమాచారం ఉంది, అది మీతో మాట్లాడుతాను, వినండి. గతంలో ఒకసారి చేశాను, చర్చిలోనే చెప్పాను. ఇప్పుడు వివరంగా చెప్పను కానీ ఓరల్గా పైన మాట్లాడతాను. నహూము అనే గ్రంథంలో తీయొద్దు కానీ నినివే అలాంటిదో వ్రాయబడి ఉంది. నినివే మొట్టమొదటిది నరహత్య చేసిన పట్టణం. చెప్పండి, నరహత్య చేసిన పట్టణం. నహూములో ఉంది, ఇంటికి వెళ్ళి అండర్లైన్ చేసుకొని చదువు. నెంబర్ 2, నినివే అందాన్ని బట్టి జారత్వము, వేశ్యత్వము, తెలివిని బట్టి చిల్లంగితనము చేసిన పట్టణం. తెలివిని బట్టి చిల్లంగితనం చేసిన పట్టణం గుర్తున్నాయి కదా. నరహత్య చేసిన పట్టణము, అలాగే చక్కదనమును బట్టి వేశ్యత్వమును, జ్ఞానమును బట్టి చిల్లంగితనమును చేసిన పట్టణము. 3వది సంసారములను అమ్మివేసిన పట్టణం. 4వది పనికి మాలిన పట్టణం. 4వది పనికి మాలిన పట్టణం. బైబిల్లో నినివే గురించి ఇంకో సమాచారం ఉంది. వారి దేవుడు నిస్రోకు. వారి దేవుడు ఎవరు చెప్పండి? యెషయా గ్రంథం 37:37లో మాట మనకు ఉంటుంది. 2వ రాజుల గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంటుంది. నిస్రోకు గ్రద్ద దేవుడు. ఎవరు చెప్పండి? నిస్రోకు గ్రద్ద దేవుడు. సో వారికున్న తలంపు ఏంటంటే, వారి దేవుడు దేవుళ్ళందరికంటే పైనున్నవాడని వాళ్ళ ఫీలింగ్. అది పనికి మాలిన పట్టణము, సంసారములను నమ్మివేసిన పట్టణము, నరహత్య జరిగించు పట్టణము, అందమును, వేశ్యత్వమునకు, జారత్వమునకు, తెలివిని చిల్లంగితనమునకు వినియోగించిన పట్టణం. ఇది నహూము గ్రంథములో నినివేని గురించిన పట్టణం. ఇలాంటి పట్టణం నినివే పట్టణం. యోనా ఎలాంటి మనస్తత్వం ఉందంటే గనక, వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు యుద్ధకాంక్ష కలిగిన వారు, వారు కురులు గనక వాళ్ళు చావాల్సిందే, వాళ్ళ శిక్ష అనిపించాల్సిందే, వారు క్షమించబడడానికి వీల్లేదు అన్నటువంటిది యోనా యొక్క మనస్తత్వం. వాడు చావాల్సిందే, వాడు అవ్వాల్సిందే, దేవుడు క్షమిస్తానన్నట్టు మరిపోతున్నాడు. నువ్వు క్షమించడానికి వీల్లేదు, నేను చెప్పను అన్నాడు. నువ్వు చెప్పండి అంటే నేను చెప్తే వాళ్ళు మారుమోసిపోతూ నువ్వు కాపాడుతావు, వాళ్ళు కాపాడబట్టు నాకు ఇష్టం లేదు అన్నాడు. దాని సారాంశమే 4:2 వచ్చిన యోనా గ్రంథం. అంటే రెండవదిగా యోనాలో శరీర స్వభావం పనిచేస్తుంది.
ఏ పని చేస్తుంది చెప్పండి? శరీర కార్యాలు పనిచేస్తాయి. ఆ కుళ్ళు, ఆ కోపము, ఆ అసూయ, వాడు అంత చేశాడు వాడు కాపాడబడం ఏంటి? వాడు అంత యుద్ధాలు చేశాడు వాడు రక్షించబడటం ఏంటి? పడాల్సిందే. కొన్నిసార్లు మనం కూడా మనకి ఏదైనా కోపం ఉన్నప్పుడు వాడు కాళ్ళు విరిగిపోతే కానీ మనసు నెమ్మది పోదు. తెక్క కుదిరింది అంటుకుంటాం. ఏదైనా అయితే నీతో పోట్లాడాడు, వెళ్తా మోటార్ సైకిల్ గురించి ఏమనుకుంటాం? అరే రే అనుకుంటావా? ఏమనుకుంటాం మనం? తెక్క చెప్పండి, తెక్క కుదిరింది అంటే దేవుడు క్షమిస్తానన్న ఊరుకోట్ల. దేవుడు ప్రేమ కలిగిన వాడండి. నరహత్య చేసిన పట్టణమే, తన అందమును జారత్వమునకు ఉపయోగించిన పట్టణమే పనికి మాలినదే. కానీ గమనించండి, పనికి మాలినదే కానీ దానిపై జాలిపడితో స్వార్థపడి రక్షించాలని కోరుకున్నాడు దేవుడు. మనందరి పట్ల నువ్వు ఎలాంటి వాడివైనా రక్షించాలని కోరుకున్నాడు. ఒకవేళ నువ్వు చేసిన క్రియలను బట్టి మీద అసూయపడు నువ్వు నాశనం అవ్వాలని కోరుకున్న దేవుడిని నాశనాన్ని కోరుకోవట్లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ యోనాలో సీనియారిటీ పెరిగిన తర్వాత లోకం పనిచేస్తూ ఉంది, శరీరం పనిచేస్తూ ఉంది. అవ్వాల్సిందే అంటున్నాడు. ఎవరు చెప్పండి? యోనా. నీలో కొన్నిసార్లు ప్రారంభంలో లోకాన్ని తొలగించాం. మనకెందుకు ఈ కులభేదం అనుకున్నాం, ఇప్పుడు అది తప్ప ఇంకేం పని చేయట్లే. మనకెందుకు ఈ ప్రేమలేంత తనకు క్షమించేశావు, ఇప్పుడు కాదు జరగాల్సిందే అంటున్నాం. లోకం పనిచేస్తూ ఉంది. మానివేసిన సినిమాలు మళ్ళీ మొదలు పెట్టావు, ఒప్పుకున్న పాపాలు మళ్ళీ మొదలు పెట్టావు. మళ్ళీ శరీరాన్ని జయించడానికి ఒకప్పుడు నిబంధనలుండి, ఒకప్పుడు విశ్వాసం ఉంచి నిబంధన చేసుకుని ప్రభుతో సమాధానపడి అన్నింటి బయటకు వచ్చి ఇప్పుడు మరలా అన్ని మొదలు పెట్టేశావు. మళ్ళా చెడు చూపులు, మళ్ళీ సినిమాలు, మళ్ళీ వ్యర్థమైన పాపాలు అన్ని ప్రారంభించావు. ఒకసారి సీనియారిటీ పెరిగిన తర్వాత ఒకప్పుడు వదిలేసి మళ్ళీ మొదలు పెట్టేవాము. ఇప్పుడు దేవుడి సేవకులు అన్ని మామూలే, పాపం కూడా మామూలే. రెండు సమాన ట్రాక్లో వెళ్తూ ఉన్నాయి. యోనాలు సీనియారిటీలో ఉండగా జరిగే రెండోది ఏంటంటే కనుక ఏం జరుగుతుంది? రెండోది, శరీరము తత్వాలు మరలా పనిచేస్తున్నాయి. చెప్పండి, శరీర తత్వం మరలా. ఒకప్పుడు ఆత్మతత్వం జయించి శరీరతత్వాన్ని నువ్వు చంపేశావు. ప్రభువు నెరిగాను నాకెందుకు కులం, ప్రభువు నెరిగాను నాకెందుకు ఈ కక్ష, ఇంకా ప్రభువు నెరిగాను నాకెందుకు ఇంకా వారి మీద మరి ఆ ఇబ్బందికరమైన ప్రవర్తన, ప్రభు నెరిగాను నాకెందుకులే ఇది అన్నట్లుగా ఒకప్పుడు అవన్నీ నిబంధనలు చేసుకుని ప్రభు ఇంకెట్లా ఉండనని చెప్పి కంటితో నిబంధన, నాలుగుతో నిబంధన చేసుకుని సమాధాన ప్రభుత్వం నిక్కచ్చిగా నడుచుకుని ఇప్పుడు అలవాటైపోయి మళ్ళీ అన్ని మామూలు అయిపోయావు. సినిమాలు మామూలే, బూతులు మామూలు, తాగాదాల మామూలే, కులపక్షాలు అన్ని మామూలు అయిపోయింది. యోనాలో మరలా ఆ శరీరతత్వం పనిచేస్తుంది. ఆయన అట్టగే అయిపోవాలంటున్నాడు. యోనాలో సీనియారిటీ పెరిగిన కొద్దీ శరీరతత్వం పనిచేస్తుంది. ఇది రెండవది. మూడవది దేవుని బిడ్డలారా, మూడవది ఏంటంటే ప్రార్థన చేయలే అంటే నువ్వెవరు అంటే, నేను హెబ్రీయుడిని, దేవుడి సేవకుడిని అన్నాడు. నేను హెబ్రీయుడిని కానీ నిద్రపోతున్నాడు, ప్రార్థన చేయట్లేదు, చంపేయమన్నాడు. మాటలు వేరే, క్రియలు వేరే. మాటలు వేరే అంటే నేనంటున్నాను దేవుని పిల్లరా, యోనాలో కనబడుతున్న మూడవది, క్లుప్తంగా 2 మాటలు ముగిస్తున్న సమయం అయితే, యోనాలో కనబడుతున్న మూడవ గుణం ఏంటంటే తాను దేవుని పేరట పిలువబడుతున్నాడు, నేను దేవుని బిడ్డ నుంచి చెప్పుకున్నాడు. క్రియలు మాత్రం దేవుని క్రియలు లేవు. నేను హెబ్రీయుడును, దేవుని సేవకుడిని అన్నాడు, పనులు మాత్రం దేవుని అవమానపరిచే పనులు చేస్తున్నాడు. ఏంటన్నాను, నువ్వు దేవుని పేరట క్రైస్తవుడు పిలువబడుతున్నావు, నువ్వు ఎవరు అంటే క్రైస్తవుడివే, కానీ నీ పనులు వేరే. క్రైస్తవుడు పనులేమీ చేయట్లేదు, నీ మాటలు వేరే, నీ క్రియలు వేరే. నువ్వు పిలిపించుకుంటున్నది వేరే, నువ్వు చేస్తున్నది వేరే. యోనాలు ఇది కనపడుతుంది. దేవుని బిడ్డలారా, నేను ముగింపులోనికి వచ్చేసాను. యోనా ప్రారంభంలో మంచి ప్రవక్త, ఆ తర్వాత వెళ్ళమంటే ప్రవచించమంటే సగం చెప్తున్నాడు. 3 రోజులుంటే ఒక రోజు చెప్పి పక్క వచ్చేసాడు.
మారు మనసు గురించి బోధించాలి, కేవలం దుర్గతికలు ప్రకటించాడు. దేవుడు మారు మనసు ఉంటే దానికి అడ్డుపడిపోతున్నాడు, అందుకే నేను వెళ్ళలేదు అంటున్నాడు. కోపించేస్తున్నాడు, చింతపడిపోతున్నాడు, నన్ను చంపేయి అంటున్నాడు, నేను బ్రతుకుడు కంటే చచ్చుట మేలు అంటున్నాడు. ఎవరిని బిడ్డారా, ఎందుకు మాట చెప్తుంది? మాటలు వేరే, క్రియలు చేయవలసిన వాడు ఏం చేస్తున్నాడు వివరించడానికి సమయం లేదు. ఎవరిని బిడ్డారా, క్రియలు వేరుగా ఉంటున్నాయి, క్రియలు వేరుగా ఉంటున్నాయి. యోనా అయితే చివరికి ఒక మాట, ఇది ప్రస్తావించకుండా ముగించుకోరు. మరి ఇలా ఉన్నాడు కదండి, సీనియారిటీ వచ్చిన తర్వాత ఏమైపోయాడు? ఒక సాధారణ స్థాయి భక్తి కూడా చేయట్లేదు, శరీరం ప్రవేశించేసింది. మాటలు కాదు, మాటలే కానీ హెబ్రీయుడిని సేవకుడిని అన్నాడు, కానీ క్రియలు వేరే ఉన్నాయి. మరి ఇట్లా ఉంది కదా, ఏంటి సంగతి అంటే మారు మనసు పొందలేదంటే 2 గుర్తులు చెప్తాను. మొట్టమొదటి, యోనా తిరిగి కట్టబడకపోతే ఈ పుస్తకం రాసి ఉండేవాడు కాదు. ఈ పుస్తకం రాసి ఉండేవాడు కాదు. తన లోపాలన్నీ ఎత్తిరాశాడు, తను ఎలా దేవునితో అపార్థం చేసుకుని మాట్లాడాడు, ఎదురుదిరిగాడు మాట్లాడాడు. యోనా తిరిగి కట్టబడ్డాడండి, పుస్తకమే సాక్ష్యం, పుస్తకమే రెండోది. దేవుడు యోనాని సూచనగా చూపిస్తున్నాడు. యోనా గురించి ఎత్తి మాట్లాడుతున్నాడు. యోనా వలే అంటున్నాడు. యోనా ఒక సూచనగా ఉన్నాడు ఆ రోజు ప్రజలకని, నేను కూడా యోనా వలే ఉన్నాను అంటున్నాడు. యోనా గురించి దేవుడు ప్రస్తావించి ఆయన సూచనగా మాట్లాడుతున్నాడు. ఒకళ్ళు ఇదే కొనసాగి ఉంటే కనుక మాట్లాడిపోయాడు. ఒకప్పుడు తప్పిపోయాడు, కానీ సీనియారిటీని బట్టి మరలా దిద్దుబడి కట్టబడ్డాడు. ఇంకా వివరించడానికి సమయం లేదు. దేవుని బిడ్డలారా, ఇదిగో ఇవి రాశాడు. ఒకవేళ మారు మనసు పొందిపోతే తను సపోర్ట్ చేసుకునేవాడు, కానీ ఇక్కడ తాను ఎలా ఎదురుదిరిగాడు, దేవుడు ఎలా కృప చూపాడు, అన్నిల పట్ల కృప చూపాడు, అన్నీ రాసుకుంటూ వచ్చాడు. పశ్చాత్తాపడ్డాడు, తన జీవితంలో జరిగిన సాక్ష్యం రాస్తున్నాడు, తన ప్రార్థన, తన విధేయత అన్ని రాసుకుంటూ వచ్చాడు. మరలా కట్టబడ్డాడు కాదు. యోనా కట్టబడ్డాడంటే కారణం ఏదంటే వ్రాసిన పుస్తకము, దేవుడు ప్రస్తావించిన ప్రస్తావన, ఈ 2 సాక్ష్యాలు. ఒకవేళ ఏదైనా స్థితిలో ఒకవేళ దిగజారిపోయి అలాగా ఆగిపోయి ఉంటే మరలా కట్టబడు, మరలా దిద్దుకుందాం, కట్టబడదాం. సీనియారిటీని బట్టి ప్రారంభ భక్తి కూడా చేయలేక, ప్రార్థన చేయలేక తూతు మంత్రుల భక్తికి అలవాటు పడిపోయాం. దిద్దుకుందాం. నువ్వు క్రైస్తవుడు పిలిపించుకున్నావు, కానీ నువ్వు చేసేవన్నీ వ్యర్థమైన క్రియలే. మూడవది, నీళ్ళు లోకం అట్లాగే ఉండిపోయింది. ఒకప్పుడు మానివేసినవన్నీ మరలా ప్రవేశించి లోకమంతా నీళ్ళకి వచ్చేసి ఆ కోపం, అసూయ ఇంకా నీళ్ళు పోలేదు. అవన్నీ విడిచిపెట్టాలి. సీనియారిటీ పెరిగిన కొద్దీ భక్తి అలవాటు కాకుండా చూసుకోవాలి, ఆసక్తి తగ్గకుండా చూసుకోవాలి. ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మ విషయమే తీవ్రత కలిగిన వారు ఉండమన్నాడు ప్రభు. అలాగ మనం ఉందాము. అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. ఆమేన్.